హే గైస్, వెల్కమ్ టు వీడియో క్లాస్. మీకు మెయిన్ సబ్జెక్ట్స్తో పాటు ఇది యాడ్ ఆన్ సబ్జెక్ట్ అమ్మ, కమ్యూనికేటివ్ ఇంగ్లీష్ అండ్ సాఫ్ట్ స్కిల్స్. సో కమ్యూనికేటివ్ ఇంగ్లీష్ అంటే ఏంటి? కమ్యూనికేషన్ అంటే ఏంటి? ఇన్ జనరల్గా మనం ఏం చెప్పాలి అనుకుంటున్నామో ఎక్స్చేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనమాట. మనం ఒకటి అనుకుంటే మైండ్లో అది ఎదుటి వాళ్ళకి తెలియజేయాలి అనుకుంటే అది ఎన్ని విధాలుగా మనం తెలియజేయగలుగుతామో అన్ని విధాలుగా తెలియజేయటాన్ని కమ్యూనికేషన్ అంటారు. అండ్ సాఫ్ట్ స్కిల్స్ అంటే ఏంటి? సాఫ్ట్ స్కిల్స్ అంటే మీరు ఈ చేసే కమ్యూనికేషన్ని ఎంత పర్ఫెక్ట్గా చేయగలుగుతున్నారు, ఎంత బాగా చేయగలుగుతున్నారు. ఇట్ ఈస్ ఓన్లీ పాసిబుల్ విత్ దీస్ సాఫ్ట్ స్కిల్స్ అనమాట. ఓకే, సో ఇట్స్ అన్ యాడ్ ఆన్ సబ్జెక్ట్. ఓకే, ఇది నేర్చుకుంటే మీకు ఇంటర్వ్యూస్లో అటెండ్ అవ్వటానికి హెల్ప్ అవుతుంది. ఓకే, ఫస్ట్ యూనిట్ ఏమో ఇది మీ సిలబస్ కాపీ ఈ సబ్జెక్ట్కి. సో ఫస్ట్ యూనిట్ ఏమో బేసిక్ అంటే ఇంగ్లీష్ రిలేటెడ్ టాపిక్స్ అనమాట. ఓరల్ అండ్ ఆరల్ స్కిల్స్ అంటే మనం వర్బల్గా మాట్లాడేది అండ్ మన వినటాన్ని బట్టి అంటే మన వినికిడి స్కిల్ని బట్టి మనకి అర్థమయ్యే లాంగ్వేజ్ అనమాట. లాంగ్వేజ్ ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా పలకాలి, ప్రొనౌన్సియేషన్స్, వోవెల్ సౌండ్స్, ఓకే, సౌండ్స్ రిలేటెడ్ అండ్ ప్రొనౌన్సియేషన్ రిలేటెడ్ ఉంది ఫస్ట్ యూనిట్. అండ్ సెకండ్ యూనిట్ ఏమో కంప్లీట్గా రైటింగ్ స్కిల్స్. ఇదేమో వర్బల్ కమ్యూనికేషన్, ఇది నాన్ వర్బల్ కమ్యూనికేషన్ అంటే రాత ద్వారా మనం కమ్యూనికేట్ చేయాలి, ఎలా చేయాలి అనేది. ఇది థర్డ్ యూనిట్ ఏమో జాబ్ స్కిల్స్ అంటే కంప్లీట్గా ఇంటర్వ్యూ ప్రిపరేషన్ అదంతా. అండ్ ఫోర్త్ యూనిట్ ఏమో సాఫ్ట్ స్కిల్స్ అనమాట. అంటే ఇద్దరు పర్సన్స్ మధ్యలో కాన్వర్జేషన్ ఎలా జరగాలి, కమ్యూనికేషన్ అంటే ఇంటర్పర్సనల్ కమ్యూనికేషన్ ఎలా జరగాలి, ఎటికెట్స్ అంటే పద్ధతులు. ఓకే, ఎటికెట్ అంటే పద్ధతి. సో మనకి రకరకాల ఎటికెట్స్ ఉంటాయి. సో ఇక్కడ మీరు దేని గురించి చదువుకుంటున్నారంటే కమ్యూనికేషన్ గురించి, అంటే మాట్లాడేటప్పుడు మనం పాటించాల్సిన పద్ధతులు. అండ్ క్రిటికల్ థింకింగ్, టీమ్ వర్క్. ఓకే, సో దిస్ ఈజ్ యువర్ పోర్షన్. సింపుల్గానే ఉంటుంది అండ్ దిస్ హెల్ప్స్ ఫర్ యువర్ ఇంటర్వ్యూస్. ఓకే, పాస్ అవుట్ అయ్యే స్టూడెంట్స్కి ఉంది సబ్జెక్ట్ కాబట్టి మీకు మీ ఇంటర్వ్యూస్కి హెల్ప్ అవుతుందమ్మా. ఓకే, సో లెట్ us see the subject. First unit, oral and oral skills. ఓకే, సో ఓరల్ అంటే ఇట్స్ ఆల్ అబౌట్ అవర్ స్పీచ్. ఓకే, మనం మాట్లాడేది ఎలా మాట్లాడుతున్నాము అనేసి దాన్ని మనం మాడ్యులేట్ చేసుకోవటం, మానిటర్ చేసుకోవటాన్ని ఓరల్ స్కిల్స్ అంటారు. ఆరల్ స్కిల్స్ అంటే ఏంటి? హియరింగ్ స్కిల్స్ అనమాట. ఓకే, మీ ఇయర్ని మీరు చేసుకునే ట్రైనింగ్. ఓకే, ఈ రెండు ఎందుకు మీరు తెలుసుకోవాలి అంటే ఫర్ అ బెటర్ కమ్యూనికేషన్. ఎస్ ఆర్ నో? ఊరికే మనం మాట్లాడితేనే సరిపోదు, ఎదుటి వాళ్ళు మాట్లాడేది మనం అర్థం చేసుకోవాలి. మనం వింటుంటేనే సరిపోదు, ఎదుటి వాళ్ళకి మనం ఎలా సౌండ్ అవ్వాలి అనేది కూడా ఇంపార్టెంట్. అండ్ వాళ్ళు మాట్లాడుతుంది మనం ఎలా అర్థం చేసుకోవాలి అనేది కూడా ఇంపార్టెంట్. కాబట్టి ఓరల్ అండ్ ఆరల్ స్కిల్స్ మీరు నేర్చుకుంటున్నారు. ఓకే, సో మనకి హియరింగ్లో ఏది పనిచేస్తుంది? మన బాడీలో నుంచి ఆడిటరీ సెన్సరీ సిస్టమ్ పనిచేస్తుంది. ఓకే, సో అది వర్బల్గా అబ్జర్వ్ చేస్తుంది. వర్బల్గా అంటే వింటూ ఉంటుంది మన ఇయర్. మన ఆడిటరీ సెన్సరీ సిస్టమ్ విని అర్థం చేసుకుంటుంది. లేదా పారాలింగ్విస్టిక్ కమ్యూనికేషన్ అంటే వినటంతో పాటు ఈ పని కూడా చేస్తుంది మన బాడీ. ఎలా? వినటంతో పాటు మన మౌత్ ఎలా ఒక పదాన్ని పలుకుతోంది, ఎలా మూవ్ అవుతోంది, మన పెదాలు ఎలా కలుస్తున్నాయి ఒక్కొక్క వర్డ్ ప్రొనౌన్స్ చేసినప్పుడు, పలికినప్పుడు. ఓకే, ఇక్కడ అదే ఉంది చూడండి. స్టడీ ఆఫ్ పారాలింగ్విస్టిక్ కమ్యూనికేషన్ అంటే ఇట్ ఈస్ అ స్టడీ ఆఫ్ వాయిస్ అండ్ మూమెంట్ ఆఫ్ మౌత్. ఓకే, అండ్ హౌ వర్డ్స్ ఆర్ సెడ్ వైల్ స్పీకింగ్. ఓకే, మన పెదాలు ఎలా కదులుతున్నాయి అండ్ ఒక పర్టిక్యులర్ పదాన్ని ఎలా పలుకుతున్నాం, అవి ఎలా మనం దానికి కొన్ని ఎగ్జాంపుల్స్ ఎలా అబ్జర్వ్ చేస్తుందంట మన బ్రెయిన్ జెస్చర్స్ ద్వారా. జెస్చర్స్ అంటే మీ బాడీ లాంగ్వేజ్, మీ హ్యాండ్ మూమెంట్ కానీ, మీ ఐ మూమెంట్స్ కానీ. ఓకే, అండ్ మీ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్. ఓకే, అండ్ మీ వాయిస్ పిచ్ అంటే హై ఉందా, లో ఉందా వాల్యూమ్, అండ్ మీ స్పీచ్ రేట్, ఫాస్ట్గా మాట్లాడుతున్నారా, స్లోగా మాట్లాడుతున్నారా. ఓకే, అండ్ ఫ్లూయెన్సీ
ఎంత ఫ్లూయెంట్గా ఒక లాంగ్వేజ్లో మాట్లాడగలుగుతున్నారు వితౌట్ ఎనీ బ్రేక్స్. ఓకే, అండ్ మాడ్యులేషన్స్ అంటే మీరు మాట్లాడేదాన్ని ఎన్ని రకాలుగా మాడ్యులేట్ చేసుకుంటున్నారు, యాక్సెంట్ మెయింటైన్ చేస్తున్నారా లేదా. ఓకే, యాక్సెంట్ అంటే ఏంటి మనం చూద్దాం ఓకే ఇదే వీడియోలో. ఓకే, సో ఇన్ని విధాలుగా జస్ట్ వినటమే కాకుండా ఇవన్నీ అబ్జర్వ్ చేసి నేర్చుకోవటాన్ని మనం హియరింగ్ స్కిల్ అంటాం లేదా ఆరల్ స్కిల్ అంటాం. ఓకే, it can be done with verbal and paralinguism. Okay, so this is all about oral and oral skills. So next మనకి ఆల్ఫాబెట్స్ అందరికీ తెలిసిందే 26 ఉన్నాయి. అందులో 5 ఓవల్స్ ఉంటాయి, 21 కాన్సనెంట్స్ ఉంటాయి. ఓవల్స్ అంటే AEIOU. ఓకే, ఇదంతా బేసిక్ నాలెడ్జ్ అందరికీ తెలిసిందే. సో ఓవల్స్ మనకి యాక్చువల్లీ 2 టైప్స్, షార్ట్ ఓవల్స్, లాంగ్ ఓవల్స్. షార్ట్ అంటే దాన్ని షార్ట్గా పలుకుతాం అనమాట. ఇప్పుడు యాంట్, ఎగ్, ఇన్కమ్, ఆరెంజ్, అంబ్రెల్లా. సో చాలా షార్ట్గా వస్తుంది ఇక్కడ AEIOU. అండ్ లాంగ్ ఓవల్స్ అంటే అకాన్, ఈక్వల్, ఐరన్. ఇట్స్ నాట్ ఐరన్, ఇట్స్ ఐరన్, ఓపెన్, యూనిఫార్మ్. అంటే లాంగ్గా మనం లాంగ్ ఓవెల్స్ అనమాట, లాంగ్గా పలుకుతున్నాం. ఓకే, సో ఇవి 2 టైప్స్ ఉంటాయి మనకి ఓవెల్స్లో. అండ్ వర్డ్స్ అండ్ సౌండ్స్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే సమ్ టైమ్స్ స్పెల్లింగ్ అండ్ సౌండ్ సేమ్ ఉంటాయి, సమ్ టైమ్స్ స్పెల్లింగ్ అండ్ సౌండ్ సేమ్ ఉండవు మనకి వర్డ్స్లో. ఇప్పుడు డాగ్ చూడండి, DOG, డాగ్. సో ఎలా రాసామో అలాగే పలుకుతున్నాం. కిడ్, KID, కిడ్. HE, హీ, సేమ్ పలుకుతున్నాం ఇక్కడ. కానీ ఇక్కడ చూడండి, యాక్చువల్లీ WASని ఎలా పలకాలి, వాస్ అనాలి. బట్ మనం ఎలా అంటాం, వోజ్. ఎస్ ఓ నో, ఐ వాజ్ ఇన్ పార్క్ యెస్టర్డే అని అలా అంటాం, వోజ్. ఇట్ ఈస్ ప్రొనౌన్స్డ్ యాజ్ వోజ్. అండ్ యాక్చువల్లీ LOVని ఎలా ప్రొనౌన్స్ చేయాలి, లోబ్ అనాలి యాక్చువల్గా అయితే, ఒకవేళ మనం ఇలా కన్సిడర్ చేస్తే. కానీ ఇట్ ఈస్ ప్రొనౌన్స్డ్ యాజ్ లవ్. ఓకే, సో మనకి స్పెల్లింగ్స్ని బట్టి ప్రొనౌన్సియేషన్ ఉండదు, కొన్నిటికేమో సేమ్ ఉంటుంది, కొన్నిటికి డిఫరెంట్గా ఉంటుంది. సో ఇంగ్లీష్ ఈజ్ అ ఫారెన్ లాంగ్వేజ్. సో మనకి ఒక లాంగ్వేజ్ రావట్లేదు అనగానే పానిక్ అయిపోనక్కర్లేదు. ఎందుకంటే మనకి మన మాతృభాష పర్ఫెక్ట్గా వస్తుంది, ఎవరికైనా వాళ్ళ మదర్ టంగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. అండ్ మిగిలిన వేరే లాంగ్వేజెస్ అన్నీ ఫారెన్ లాంగ్వేజెస్. సో పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు, మనం నేర్చుకుంటాం. అండ్ అది చాలా పెద్ద ఓషన్ కాబట్టి ఇట్స్ అ కంటిన్యూస్ ప్రాసెస్, నేర్చుకుంటూనే ఉంటాం. ఒకటి తెలీదా తెలుసుకుందాం, కానీ దానికి మళ్ళీ తక్కువగా ఫీల్ అయ్యి ఈ లాంగ్వేజ్ రాదు అని అలా అనుకోకుండా ఇట్స్ అ కంటిన్యూస్ ప్రాసెస్. ఓకే, సో మనం ఇక్కడ ఏం నేర్చుకుంటాం, కమ్యూనికేటివ్ ఇంగ్లీష్. ఓకే, ఇంగ్లీష్ సబ్జెక్ట్ కాదు, కమ్యూనికేషన్ చేయడానికి, అంటే ఒకరితో ఒక టాపిక్ మాట్లాడటానికి, ఒక విషయాన్ని చెప్పటానికి మనం ఒక లాంగ్వేజ్ ఎక్స్పర్టే అయి ఉండనక్కర్లేదు. ఎస్ ఆర్ నో, ఎక్స్పర్టే అయి ఉండనక్కర్లేదు. మనకు కొంచెం వచ్చి మనం అనుకుంటుంది ఎదుటి పర్సన్కి ప్రాపర్గా రీచ్ అవ్వగలిగితే ఆ ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా చాలు. ఓకే, సో అందుకే కమ్యూనికేటివ్ ఇంగ్లీష్, ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఇంగ్లీష్. సో ఇట్స్ అ కంటిన్యూస్ ప్రాసెస్, వీ కీప్ ఆన్ లెర్నింగ్ ఇట్. ప్రొనౌన్సియేషన్స్ ఎన్నో రకరకాలు ఉన్నాయి, అన్నీ ఎట్ ఏ టైం నేర్చుకోలేం కదా. ఇట్ కమ్స్ విత్ ప్రాక్టీస్. ప్రాక్టీస్ చేస్తూ ఉంటే, మాట్లాడుతూ ఉంటే అదే వస్తుంది. ఓకే, సో నా ద నెక్స్ట్ టాపిక్ ఈజ్ సౌండ్స్ ఆఫ్ ఇంగ్లీష్. సో మనకి 3 టైప్స్ ఉన్నాయి. వవెల్స్ నుంచి 11 సౌండ్స్ ఉన్నాయి. డిప్థాంగ్స్ నుంచి 3 సౌండ్స్ ఉన్నాయి. అంటే డిప్థాంగ్స్ అంటే ఏం లేదు, ఏవైనా 2 ఓవెల్ సౌండ్స్ని కలిపితే మనకి డిప్థాంగ్స్ వస్తాయి. అండ్ కాన్సనెంట్స్ నుంచి 21 కాన్సనెంట్స్ ఉన్నాయి కదా, దాని నుంచి మనకి 25 సౌండ్స్ మనం పలుకుతాం. ఓకే, ఇప్పుడు మనకి ఇంగ్లీష్ ఇలా ఎలా రాసుకుంటున్నామో లాంగ్వేజ్ని, సౌండ్స్కి కూడా లాంగ్వేజ్ ఉంది. ఓకే, రాయటానికి అదే ఇది. ఓకే, సో కన్ఫ్యూజ్ అవ్వకండి. సో ఇలా మెన్షన్ చేయటాన్ని ఈ సౌండ్, ఇప్పుడు చూడండి ఇక్కడ వోవెల్ సౌండ్స్ మనకి 11 ఉన్నాయి అన్నాం కదా, చూద్దాం. ఇప్పుడు ఇది చూడండి, బీట్, మీ, కీ, సీడ్,
చీఫ్ ఈ ఈ అనే సౌండ్ని ఎలా రాస్తున్నారు వాళ్ళు స్లాష్ పెట్టి ఐవై అగైన్ స్లాష్ క్లోజ్ సో ఆ సౌండ్కి నోటేషన్ ఇలా ఇలా వాళ్ళు నోట్ చేసుకుంటున్నారు ఓకే అండ్ నెక్స్ట్ సిట్ గివ్ రిడ్ పిక్ సో షార్ట్ ఈ సౌండ్ని ఇలా మెన్షన్ చేస్తున్నారు దెన్ నెక్స్ట్ ఎయిట్ రే ఏ ఫేస్ వే గ్రేట్ ఏ అనే సౌండ్ని ఇలా ఫ్రేమ్ చేసుకున్నారు దెన్ మెట్ లెట్ హెడ్ ఏ లెస్ టెల్ ఏ అనే సౌండ్ని ఇలా మెన్షన్ చేస్తున్నారు దెన్ క్యాట్ యామ్ బ్యాగ్ ల్యాండ్ సో అనే సౌండ్ని ఇలా ప్రొనౌన్స్ చేస్తున్నారు ఓకే దెన్ నెక్స్ట్ పాట్ బ్లాక్ గాట్ సో అనే సౌండ్ని ఇలా మెన్షన్ చేస్తున్నారు దెన్ నెక్స్ట్ బాల్ టాక్ సా డ్రా డాన్ సో అనే సౌండ్ని ఇలా ఎంటీగా మెన్షన్ చేస్తే అది ఓకే దెన్ నెక్స్ట్ హోప్ గో రోట్ ఓ సౌండ్ని ఇలా దెన్ లుక్ గుడ్ వుడ్ ష్యూర్ బుష్ సో ఊ అనే సౌండ్కి ఇలా సో ఇలా చెప్తూ పోతే రకరకాల సౌండ్స్ అమ్మా ఓకే మూన్ బ్లూ రూల్ చూ సూట్ ఓకే సో ఊ సౌండ్ ఇది ఓకే దెన్ నెక్స్ట్ లక్ మస్ట్ టచ్ ఓకే గాన్ కప్ అనే సౌండ్ ఇలా ఓకే సో ఇవన్నీ వోవెల్ సౌండ్స్ అనమాట అండ్ ఇప్పుడు డిప్థాంగ్స్ అంటే ఈ 2 సౌండ్స్ వేటినన్నా మనం కలిపి కొత్త సౌండ్ ఫామ్ చేస్తే వాటిని డిప్థాంగ్స్ అంటారు ఓకే ఇక్కడ చూడండి ఏంటి ఇక్కడ సౌండ్ పాట్ కదా అండ్ ఐ ఏంటి ఈ గివ్ రీడ్ ఈ సౌండ్ అనమాట సో ప్లస్ ఈజ్ ఈక్వల్ టు ఐ ఓకే ఈ కొత్త సౌండ్ ఫామ్ అయింది 2 వోవెల్స్ని కలిపితే అదే టైమ్ హైట్ రైమ్ క్లైమ్ ఓకే అండ్ నెక్స్ట్ ఐ సో ఇక్కడ ఎంటీ బాల్ని ఐతో మిక్స్ చేశారు ఓకే ఐతో మిక్స్ చేశారు అంటే సౌండ్ ఏంటి ఇక్కడ ఈని టాక్ సో ఈని ఆతో మిక్స్ చేశారు చేసినప్పుడు ఏమొచ్చింది పాయింట్ ఆయిల్ ఆయ్ అనే సౌండ్ వచ్చింది ఓకే సో దెన్ నెక్స్ట్ మనకి 3 ఉన్నాయి డిప్థాంగ్ సౌండ్స్ ఓకే ఏ ప్లస్ యూ ఇట్ ఈస్ it is plus is now brown proud okay సో ఇవి మనకు అలా ఫామ్ అయ్యాయి దెన్ కాన్సనెంట్స్ మనకి ఎన్ని ఉన్నాయి సౌండ్స్ 25 సౌండ్స్ ఉన్నాయి ఓకే లెట్ us see what are they sounds with either vowels or diphthongs forming a syllable ఓకే సో వవెల్తో అన్న ఫామ్ అవుతుంది లేదా డిప్థాంగ్తోనైనా ఫామ్ అవుతుంది అది ఓకే దాన్ని సిలబుల్ అంటారు అండ్ మన ఏమంటారు మన ఎయిర్ ఫ్లో అంటే మనం అంటున్నప్పుడు మనం గొంతులో నుంచి పలికేదాన్ని అది కంట్రోల్ చేస్తుంది అనమాట కన్స్ట్రిక్ట్ చేస్తుంది ఓకే అండ్ ఇక్కడ వాయిసింగ్ కూడా మళ్ళీ 2 టైప్స్ ఉంటుంది ఒక దగ్గర ఏమో మన వోకల్ కార్డ్ వైబ్రేట్ అవుతుంది ఒక దగ్గర బేసిక్ పైన నుంచి వచ్చేస్తుంది వాయిస్ వోకల్ కార్డ్ వైబ్రేట్ అవ్వదు ఓకే ఇప్పుడు ఇక్కడ చూడండి వాటర్ సో వాటర్ అనటంలో మన వోకల్ కార్డ్ వైబ్రేట్ అవ్వట్లేదు రా అనే సౌండ్ వస్తుంది కదా రా అనే సౌండ్ అక్కడ వోకల్ కార్డ్ అనేది మనకి వైబ్రేట్ అవుతుంది ఓకే సో అలా సో ఇవి డిఫరెంట్ సౌండ్స్ పెన్ పే ఏ సౌండ్ పెన్ సో కాన్సనెంట్స్లో సౌండ్స్ ఇవి ఓకే
అయితే ఓవెల్తో ఫామ్ అవుతుంది లేదా సారీ అయితే ఓవెల్తో ఫామ్ అవుతుంది లేదా డిప్థాంగ్తో ఫామ్ అవుతుంది. ఓకే, ఇక్కడ చూడండి వాటర్, యూ, రైట్, లెట్, బ్రింగ్, నెక్, బెన్, ఏ, డెన్, ఏ, గాడ్, ఆ, వైన్. ఓకే, జూ, జూ, ఊ, విజన్, జ్యూ, యూ, యూ, జ్యూ. ఓకే, మెన్. ఓకే, సో ఇవి కలిపి చేసే సౌండ్స్ అన్నమాట. ఇవి మనం డిప్థాంగ్స్, వవెల్స్ ఏదో ఒకటి ఒకదాని తర్వాత ఇంకొకటి వస్తుంది మిక్సింగ్లో, దాన్ని సిలబుల్ అంటారు. ఓకే, సో వాటికి ఇవి నోటేషన్స్ అనమాట. ఆ సౌండ్స్ని ఇలా రాస్తారు. ఇది సౌండ్ లాంగ్వేజ్ అనమాట. ఓకే, మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ గుర్తుపెట్టుకుంటే చాలు ఇది. ఓకే, ఇంటర్వ్యూస్కి హెల్ప్ అంత అవ్వదు, బట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ మీరు ఇవి చదివేసుకుంటే గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఓకే, దెన్ నెక్స్ట్ వర్డ్ యాక్సెంట్. యాక్సెంట్ అంటే ఏంటి? యాక్సెంట్ ఈజ్ అ మేనర్ ఆఫ్ ప్రొనౌన్సియేషన్ పెక్యులియర్ టు అ పర్టిక్యులర్ ఇండివిజువల్ లొకేషన్ ఆర్ నేషన్. అఫ్ కోర్స్ మన మన జియోగ్రఫికల్ ఏరియాని బట్టి, లేదా మన సోషియో ఎకనామికల్ సిచ్యువేషన్ని బట్టి, లేదా మన ఎథ్నిసిటీని బట్టి, మన కాస్ట్ని బట్టి, మన రిలీజియన్ని బట్టి, మన సోషల్ క్లాస్ని బట్టి మన లాంగ్వేజ్ మారుతూ ఉంటుంది. ఎస్ ఆర్ నో? ఫర్ సపోజ్ జియోగ్రఫికల్ లొకేషనే కనుక మనం కన్సిడర్ చేస్తే, ఇది ఏంటి అంటే ఏదైనా అదేంటి అని అడగటానికి మనం ఎన్ని రకాలుగా అడుగుతాము? ఇది ఏంటి అంటాం, ఇదేంది, ఇది ఏమిటి. ఓకే, సో మీనింగ్ ఒకటే అండ్ ఒకటే లాంగ్వేజ్, కానీ యాక్సెంట్ వేరే. అంటే లొకేషన్ని బట్టి యాక్సెంట్ మారుతోంది. ఎస్ ఆర్ నో? సో అలా దాన్ని యాక్సెంట్ అంటారనమాట. ఓకే, కానీ ఇక్కడ మనం యాక్సెంట్ గురించి అంత పెద్ద వర్రీ అవ్వద్దు. ఓకే, అవ్వాలి, అఫ్కోర్స్ ప్రొనౌన్సియేషన్ తెలుసుకోవాలి, కానీ మన మేజర్ మోటో ఏంటి? బీయింగ్ అండర్స్టూడ్ ఈజ్ ఇంపార్టెంట్. సో ఎదుటి పర్సన్కి మనం చెప్పాలనుకునేది మనం అనుకున్న విధంగానే అతనికి అర్థమవుతే అదే చాలు. ఓకే, అదే ఇంపార్టెంట్. కాకపోతే మనం నేర్చుకోవాలి. ఎందుకు అంటే నేర్చుకోకపోతే మనకి ఇటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. స్టీరియో టైపింగ్ అండ్ ప్రిజుడైజ్ జరుగుతుంది. ఓకే, డిస్క్రిమినేషన్, యాక్సెంట్ డిస్క్రిమినేషన్ చాలా జరుగుతుంది. మనం ఒక పదాన్ని ప్రాపర్గా ప్రొనౌన్స్ చేయకపోతే మనం చదువుకోలేదనో, మనం ఇంటెలిజెంట్ కాదనో, లేదా మన ఇంగ్లీష్ చాలా పువర్గా ఉందనో, లేదా అసలు వినడానికే బాగాలేదనో రకరకాలుగా కామెంట్స్ వస్తూ ఉంటాయి మనకి. ఓకే, అదంత సీరియస్గా తీసుకోవద్దు. కమ్యూనికేషన్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. బట్ స్టిల్ దో మనం యాక్సెంట్ పైన కూడా కాస్త కాన్సన్ట్రేట్ చేసుకోవాలి. ఎందుకంటే జనరల్గా మన మదర్ టంగ్ ఇన్ఫ్లుయెన్స్ చాలా ఉంటుంది మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఫారెన్ లాంగ్వేజెస్ పైన. మన ఇప్పుడు ఇండియానే తీసుకోండి, ఇండియాలో డిఫరెంట్ లొకేషన్స్ వాళ్ళకి డిఫరెంట్ లాంగ్వేజెస్ ఉన్నాయి. ఓకే, సో ఆ డిఫరెంట్ లాంగ్వేజెస్ ఎఫెక్ట్ డెఫినెట్గా ఇంగ్లీష్ పైన చాలా సిచ్యువేషన్స్లో మనం చూసే ఉంటాం. ఇప్పుడు మనం తెలుగు మాట్లాడుతున్నాం, ఇంగ్లీష్ మాట్లాడుతున్నప్పుడు దాని మీద ఆ ప్రభావం సమ్ టైమ్స్, అంటే మనం మోస్ట్ ఆఫ్ ద టైం మాడ్యులేట్ చేసుకుంటాం మన యాక్సెంట్ని. ఓకే, కానీ సమ్ టైమ్స్ ఆటోమేటిక్గా మనకు తెలియకుండానే ఆ తెలుగు ఇన్ఫ్లుయెన్స్ అనేది ఉంటుంది మనకి, మనం మాట్లాడే ఇంగ్లీష్ యాక్సెంట్ పైన. సో అలా జరగకుండా చూసుకుంటే చాలు. బట్ సమ్ టైమ్స్ ఈ డిస్క్రిమినేషన్సే కాకుండా ఇలా వెక్కిరించటాలు, కామెంట్స్ వేయటాలు ఇలాగే కాకుండా సమ్ టైమ్స్ ఇది మనకి హెల్ప్ చేస్తుంది కూడా. ఎలా అంటే ఈ కేసు చూడండి, ఇన్ ఎ కేస్ ఒక క్రిమినల్ని పట్టుకోవడానికి అది హెల్ప్ అయింది. వేర్ పోలీస్ వాళ్ళకి అతను హీ సౌండెడ్ లైక్ అ బ్లాక్ ఆన్ ఆడియో టేప్ అనేసి వాళ్ళు, అంటే ఒక బ్లాక్ మాట్లాడుతున్నట్టుగా మాట్లాడుతున్నాడు అనేసి వాళ్ళు అతన్ని ఇన్వెస్టిగేట్ చేసి ఆ కేసులో అతన్ని పట్టుకున్నారనమాట. ఓకే, సో అలా హెల్ప్ అవుతుంది. అండ్ మన కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, ఇప్పుడు కేటీఆర్ గారు ఇంగ్లీష్లో ఎంత ఫ్లూయెంట్గా మాట్లాడినా
మదర్ టంగ్ వచ్చేసరికి అతనికంటూ ఒక సెపరేట్ యాక్సెంట్ ఉంటుంది. ఎస్ ఆర్ నో? తెలంగాణ యాక్సెంట్లోనే మాట్లాడతారు. ఇప్పుడు తెలుగు కూడా డిఫరెంట్ యాక్సెంట్స్ ఉన్నాయి తెలుగుకి. ఎస్ ఆర్ నో? లొకేషన్ని బట్టి వరంగల్ది ఒక స్టైల్, హైదరాబాద్ది ఒక స్టైల్, కరీంనగర్ది ఒక స్టైల్, నల్గొండది ఒక స్టైల్. సో అలా రకరకాలుగా ఉంటుంది. సో దాన్నే యాక్సెంట్ అంటారు. యాక్సెంట్ ఇన్ఫ్లుయెన్స్ ఫారిన్ లాంగ్వేజ్ పైన పడకుండా చూసుకోవటమే మనకి బెటర్. కానీ ఒకవేళ అలాంటి సిచ్యువేషన్లో మనం మాట్లాడలేకపోతున్నా, ఫ్రేమ్ చేయలేకపోతున్నా, అక్కడ మెయిన్గా మీరు దేనిపైన కాన్సన్ట్రేట్ చేయాలి? మీరు చెప్పాలనుకుంటున్న మ్యాటర్ ప్రాపర్గా చెప్పగలిగితే, డెలివర్ చేయగలిగితే ఇన్ఫర్మేషన్ చాలు. ఓకే, దెన్ నెక్స్ట్ కనెక్టెడ్ స్పీచ్ ఆర్ కనెక్టెడ్ డిస్కోర్స్. సో కనెక్టెడ్ స్పీచ్ అంటే ఏంటి? ఫర్ సపోజ్ మనం మాట్లాడుతున్నప్పుడు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ షార్ట్ కట్స్ క్రియేట్ చేస్తూ ఉంటాం. అంటే 2-3 పదాలు కలిపి ఒకటే పదంగా మాట్లాడేస్తూ ఉంటాం. దాన్ని కనెక్టెడ్ స్పీచ్ అంటారు. ఓకే, ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ తెచ్చాను చూడండి. వాంట్ టు అన్నదానికి ఓనా అంటాం. ఐ వాంట్ గో దేర్. ఐ వాంట్ టు గో దేర్ అనే బదులు ఐ వాంట్ గో దేర్ అంటాం కదా. దెన్ గోయింగ్ టు. సో ఐఎమ్ గోయింగ్ టు స్టడీ అనే బదులు ఐ గోనా స్టడీ నా. సో గోయింగ్ టుని కలిపేసి గోనా అంటున్నారు. ఓకే, దెన్ నెక్స్ట్ రాక్ అండ్ రోల్. సో రాక్ అండ్ రోల్ అనేది కంప్లీట్గా ప్రొనౌన్స్ చేయడం ఇట్ టేక్స్ టైం. సో అండ్ బదులు ఎన్ పెట్టేస్తున్నారు అక్కడ పలికినప్పుడు, రాక్ అండ్ రోల్. సో ఫాస్ట్గా ప్రొనౌన్స్ చేయొచ్చు దాన్ని. దెన్ దెమ్కి ఎం ఆర్ దెమ్. ఓకే, దెన్ లిటిల్కి లిల్. గివ్ మీ లిటిల్ టైమ్ అనే బదులు గివ్ మీ లిల్ టైమ్. సో ఫాస్ట్గా మనం మాట్లాడుతున్నప్పుడు మనకి కనెక్టెడ్ స్పీచ్ అనేది వచ్చేస్తుంది, లేదా కనెక్టెడ్ డిస్కోర్స్ అనేది వచ్చేస్తుంది. ఓకే, సో మనకి అవి కూడా మనం ఒక ఫారెన్ లాంగ్వేజ్ నేర్చుకున్నప్పుడు కమ్యూనికేషన్లో ఫార్మల్గా మాత్రం ఇది వాడటానికి లేదు. ఓకే, ఒక బిజినెస్ లెటర్ రాస్తున్నావు, లేదా మీ హెచ్ఆర్ మేనేజర్తో మాట్లాడుతున్నావు. సో అలాంటప్పుడు ఇలా ఇన్ఫార్మల్గా ఇవి వాడటానికి లేదు, ప్రొఫెషనల్గా ఉండాలి. ఓకే, దెన్ నెక్స్ట్ క్వశ్చన్ ట్యాగ్స్. క్వశ్చన్ ట్యాగ్స్ అంటే ఏంటి? క్వశ్చన్ ఎందుకు వేస్తాం మనం? ఒక పర్టిక్యులర్ ఇన్ఫర్మేషన్ కరెక్టా తప్పా అని తెలుసుకోవడానికి వేస్తాం. ఓకే, సో మనకి 2 types ఆఫ్ క్వశ్చన్ ట్యాగ్స్ ఉంటాయి. పాజిటివ్ క్వశ్చన్ ట్యాగ్స్, నెగిటివ్ క్వశ్చన్ ట్యాగ్స్ అని ఉంటాయి. ఓకే, సో మీరు ఏదైనా నెగిటివ్ ఇన్ఫర్మేషన్ గురించి అడగాలనుకుంటున్నారనుకోండి, ఆ ఇన్ఫర్మేషన్ అడిగేసి దాని వెనకాల ఒక పాజిటివ్ క్వశ్చన్ ట్యాగ్ పెట్టేస్తే మీరు నెగిటివ్గా వినిపించరు ఎదుటి వాళ్ళకి. అండ్ పాజిటివ్ ఇన్ఫర్మేషన్ అడుగుతున్నారనుకోండి, మీరు నో ప్రాబ్లం నెగిటివ్ క్వశ్చన్ ట్యాగ్ అటాచ్ చేసుకోవచ్చు. ఎందుకంటే మీరు మాట్లాడుతున్నంత పాజిటివే కాబట్టి మీరు అసలు నెగిటివ్గా వినిపించరు. ఓకే, ఎగ్జాంపుల్స్ చూద్దాం మనం వీటి. పాజిటివ్ క్వశ్చన్ ట్యాగ్స్ ఎప్పుడు పెడతాం? నెగిటివ్ ఇన్ఫర్మేషన్ అడిగేటప్పుడు పెడతాం. ఇప్పుడు చూడండి, యు వోంట్ ఫెయిల్ ద ఎగ్జామ్ అంటే ఎగ్జామ్ ఫెయిల్ అవుతున్నావా అని అడగబోతున్నారు. సో యు వోంట్ ఫెయిల్ ద ఎగ్జామ్ అడిగేశారు, నెగిటివ్ ఇన్ఫర్మేషన్. పాజిటివ్ ట్యాగ్ ఒకటి కలిపితే అంత నెగిటివ్గా మనం వినిపించమన్నమాట వినే వాళ్ళకి. యు వోంట్ ఫెయిల్ ద ఎగ్జామ్, అంటే విల్ యూ అనేది ఒక పాజిటివ్ ట్యాగ్. యూ డిడెంట్ స్టడీ ఫర్ ద టెస్ట్ అంటే నువ్వు చదువుకోలేదన్న ఈ విషయం నాకు తెలుసు, అదే అడుగుతున్నాను నేను. నెగిటివ్గా అడిగినప్పుడు నేను నెగిటివ్గా నీకు వినిపించకుండా ఉండటానికి డిడ్ యూ అంటే మళ్ళీ చదివావా అని అడిగితే కొంచెం మన పాజిటివిటీ అనేది ఫ్రేమ్ అవుతుంది సెంటెన్స్లో. ఓకే, ఇదంతా ఎందుకు? వెన్ యూ టాక్ టు యువర్ కొలీగ్స్ ఇన్ ఆఫీస్, వెన్ యూ టాక్ టు యువర్ సుపీరియర్స్, వెన్ యూ టాక్ టు యువర్ సబార్డినేట్స్, ఓకే, వెన్ యూ టాక్ విత్ యువర్ బాసెస్. ఓకే, సో ఏదైనా అడగాలనుకున్నప్పుడు నెగిటివ్ ఇన్ఫర్మేషన్ అడిగితే ఇలా ఒక పాజిటివ్ ట్యాగ్ మనం ఆ క్వశ్చన్కి పెడితే వి డోంట్ సౌండ్ వెరీ నెగిటివ్ అన్నమాట. ఓకే, సో అలా. ఇప్పుడు నెగిటివ్ క్వశ్చన్ ట్యాగ్ చూడండి. హీ వాజ్ హ్యాపీ అంటే హ్యాపీ విషయం గురించే మీరు మాట్లాడుతున్నారు కాబట్టి నెగిటివ్ క్వశ్చన్ ట్యాగ్ పెట్టుకున్నా పెట్టకపోయినా పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. హ్యాపీగానే అడుగుతున్నారు కదా. హీ వాజ్ హ్యాపీ, వాజంట్ హీ?
They were surprised, weren't they? You would like a new job, wouldn't you? సో ఇదంతా పాజిటివ్ ఇన్ఫర్మేషన్ కాబట్టి నెగిటివ్ ట్యాగ్స్ పెట్టుకోవచ్చు. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ యువర్ క్వశ్చన్ ట్యాగ్స్. సో మీ ఫస్ట్ యూనిట్ అంతా కంప్లీట్గా వర్బల్ కమ్యూనికేషను, డిఫరెంట్ సౌండ్స్, నాన్ వర్బల్ కమ్యూనికేషన్ ఇక్కడ నుంచి ఇదంతా వర్బల్ కమ్యూనికేషన్. ఓకే, అంటే మనం నోటి ద్వారా మనం మాట్లాడేది అండ్ మనం మాట్లాడింది ఎదుటి వాళ్ళకి ఎలా వినబడుతుంది, ఎలా వినపడేలాగా మనం చూసుకోవాలి, అండ్ వాళ్ళు మాట్లాడుతుంది మనం ఎలా వినాలి, ఇదంతా. ఓకే, అండ్ ఫ్రమ్ యూనిట్ 2 ఇట్ ఈజ్ నాన్ వర్బల్ అంటే రాత ద్వారా మనం చెప్పాలనుకున్నది చెప్పటం, అంటే రైటింగ్ స్కిల్ అన్నమాట. ఇది మనకి లైవ్ క్లాస్లలో జరిగి ఉంటే నేను మీకు టాస్క్ ఇచ్చి చేపించేదాన్ని. ఓకే, అంటే సెంటెన్సెస్ రాయటం, పారాగ్రాఫ్స్ రాయటం, బిజినెస్ లెటర్స్ రాయటం, ఓకే, డిస్క్రిప్టివ్ రైటింగ్ రాయటం, ఇదంతా నేను టాస్క్ ఇచ్చి చేయించేదాన్ని. బట్ ఇప్పుడు ఆన్లైన్ క్లాస్ కాబట్టి మీరు ఎగ్జామ్కి వెళ్ళే ముందు జస్ట్ చిన్న ప్రాక్టీస్ చేసుకొని వెళ్ళండి. ఓకే, ఏదైనా ఒక సెంటెన్స్ రాయటం కానీ ఇంగ్లీష్లో, అంటే మీ సెంటెన్స్ ద్వారా మీరు చెప్పాలనుకున్న ఇన్ఫర్మేషన్ ఎదుటి వాళ్ళకి ప్రాపర్గా అర్థం అవ్వాలి. ఓకే, అండ్ పారాగ్రాఫ్ రైటింగ్ కూడా. సో ఈ టాపిక్స్ తీసుకోండి, మీరు ప్రాక్టీస్ చేసుకొని వెళ్ళండి ఎగ్జామ్కి వెళ్ళే ముందు. సో మీ కాలేజ్ గురించి రాయమంటే ఏం రాస్తారు? జస్ట్ ఒక పారాగ్రాఫ్లో, అంటే ఒక 10 సెంటెన్సెస్లో రాయాలంటే ప్రాపర్గా ఫుల్ స్టాప్స్, కామర్స్ ఇవన్నీ పెట్టి రాయటం ఎలాగో నేర్చుకోండి. ఓకే, దెన్ బిజినెస్ లెటర్స్. సో బిజినెస్ లెటర్స్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్, పక్కా క్వశ్చన్ వస్తుంది ఇందులో నుంచి. ఓకే, సో మనం ఫార్మాట్ ఇక్కడ చూసే ముందు ఎన్ని టైప్స్ ఆఫ్ బిజినెస్ లెటర్స్ ఉన్నాయో చూద్దాం. రొటీన్ బిజినెస్ లెటర్ అంటే రొటీన్ ప్రొసీజర్ ఉంటుంది కదా, ఎవ్రీ మంత్లీ ఇన్వెంటరీ రిలేటెడ్, ఓకే, స్టాక్ రిలేటెడ్. ఓకే, సో అలా మనం రెగ్యులర్గా మన సప్లయర్స్తో, వెండర్స్తో, ఓకే, మాట్లాడుతూ ఉంటాం కదా, డిస్ట్రిబ్యూటర్స్తో కానీ ఎంప్లాయీస్తో కానీ. ఓకే, సో అలాంటి లెటర్స్ అన్నమాట ఇవి, రొటీన్ లెటర్స్ అంటే రెగ్యులర్గా వాడేవి, పెట్టేవి. దెన్ నెక్స్ట్ కవర్ లెటర్స్ ఫర్ జాబ్ అప్లికేషన్స్. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు పాసింగ్ అవుట్ బ్యాచ్ కాబట్టి యూ షుడ్ లెర్న్ హౌ టు రైట్ దిస్. ఓకే, రెజ్యూమే ప్రిపేర్ చేయగానే సరిపోదు, రెజ్యూమేకి మీకు కవర్ లెటర్ కూడా ఉండాలి. ఓకే, మీరు ఇప్పుడైతే మనం ఎవ్వరం పేపర్లో రాసి దాన్ని పోస్ట్ చేసి అదంతా ఏం జరగట్లేదు, అంతా ఈమెయిల్ ప్రాసెసే. కాబట్టి ఎప్పుడన్నా ఒక హెచ్ఆర్కి మీరు మెయిల్ పంపిస్తుంటే, లేదా ఒక కంపెనీకి మీరు జాబ్కి అప్లై చేస్తూ ఉంటే, జాబ్ అప్లికేషన్ పంపిస్తూ ఉంటే కనుక డెఫినెట్గా రెజ్యూమ్ అనేది ఈమెయిల్లో అటాచ్ చేస్తారు. సీసీ అంటాం దాన్ని, అంటే సీసీ కాదు, అటాచ్మెంట్ సింబల్ ఇలా ఉంటుంది కదా ఈమెయిల్లో, ఇలా ఉంటే దాన్ని క్లిక్ చేసి మీరు అటాచ్ చేయాలనుకునేవి అటాచ్ చేస్తారు కదా. సో రెజ్యూమ్ అటాచ్ చేసి సింపుల్గా హెచ్ఆర్ మెయిల్ ఐడికి పంపించేసేటం కాదు, అక్కడ చిన్నగా మీ కవర్ లెటర్ అనేది ఇన్ఫర్మేషన్ బాక్స్ ఉంటుంది కదా, డిస్క్రిప్షన్ బాక్స్, అక్కడ మీరు రాయాలి. సో కవర్ లెటర్స్ చూసుకోండి ఫార్మాట్స్. ఓకే, అంటే బేసిక్ ఇంట్రొడక్షన్ అనమాట. హాయ్, హలో, డియర్ హెచ్ఆర్, I am so and so person from so and so location, and బ్రీఫ్గా మీ స్కిల్ సెట్ చెప్పండి, అండ్ మీరు ఈ రోల్ ఎక్కడ చూసారో దాని గురించి చెప్పండి, మీకు ఎంత ఇంట్రెస్ట్ ఉందో చెప్పండి. ఓకే, అండ్ మిగిలిన ఇన్ఫర్మేషన్ అంతా రెజ్యూమ్లో ఉందనేసి చెప్పేసి థ్యాంక్ యూ చెప్పేసి పెట్టండి. అదొక కవర్ లెటర్ లాగా అవుతుంది. అది చూసి మీరు బ్రీఫింగ్ చేస్తారు కదా మీ స్కిల్ సెట్, అక్కడే వాళ్ళు ఫిల్టర్ చేసేసుకుంటారు హెచ్ఆర్స్. ఓకే, సో అదొక టైప్ ఆఫ్ లెటర్. నెక్స్ట్ థ్యాంక్ యూ ఆర్ ఫాలో అప్ లెటర్స్. థ్యాంక్ యూ లెటర్స్ ఎప్పుడు పెడతాం? ఫర్ సపోజ్ జాబ్ సిచ్యువేషన్ తీసుకుంటే, మీరు జాబ్లో సెలెక్ట్ అయినప్పుడు థ్యాంక్ యూ లెటర్ పెడతారు హెచ్ఆర్కి. ఫాలో అప్ లెటర్ అంటే ఇంటర్వ్యూ అయిపోయింది, ఇంకా సెలెక్ట్ అయ్యారా అవ్వలేదా ఇన్ఫర్మేషన్ రాలేదు, అప్పుడు ఫాలో అప్ లెటర్స్ పెడతారు. ఓకే, దెన్ నెక్స్ట్ యాక్సెప్టెన్స్ ఆర్ రిజెక్షన్ లెటర్స్. అంటే ఫర్ సపోజ్ మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యారు,
అటెండ్ అయ్యాక మీకు ఆఫర్ లెటర్ వచ్చింది కంపెనీ నుంచి, సెలెక్ట్ అయిపోయి ఆఫర్ కూడా వచ్చింది. మీరు దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నారా, రిజెక్ట్ చేస్తున్నారా? యాక్సెప్ట్ చేస్తే ఇట్ ఈస్ వెల్ అండ్ గుడ్, కానీ రిజెక్షన్ కూడా చాలా పొలైట్గా చేయాలి. ఓకే, మీకు ఇంట్రెస్ట్ లేదని చెప్పటానికి ముందు ఫస్ట్ థ్యాంక్ చేయాలి వాళ్ళని. థ్యాంక్స్ ఫర్ ద ఆపర్చునిటీ అండ్ ఫర్ యువర్ ఇంట్రెస్ట్ ఇన్ మై క్యాండిడేచర్. ఓకే, నా ప్రొఫైల్లో మీకు ఇంట్రెస్ట్ ఉన్నందుకు థ్యాంక్స్, కానీ నేను ఈ పలానా కారణాల వల్ల మీ కంపెనీలో జాయిన్ అవ్వలేకపోతున్నానని అంత పొలైట్గా రిజెక్ట్ చేయాలి. ఓకే, సో ఇలా. దెన్ రెసిగ్నేషన్ అంటే ఇంకా కంప్లీట్గా కంపెనీలో జాబ్ మానేయటానికి మీరు అప్లై చేసే లెటర్ అనమాట. సో ఇది పెట్టినప్పుడు కూడా ఆల్వేస్ చాలా పొలైట్గా ఉండాలి లెటర్. మీకు ఎన్ని గ్రడ్జెస్ ఉన్నా, ఓకే, ఎంత డిస్సాటిస్ఫాక్షన్ ఉన్నా ఆ కంపెనీలో వర్క్ చేసినందుకు మీరు ఎప్పుడు డోర్స్ ఓపెనే పెట్టుకోవాలి. పాత కంపెనీవి, నెవర్ కమ్ అవుట్ ఆఫ్ ఎ కంపెనీ విత్ నెగటివ్ ఇమేజ్. ఓకే, కొత్త కంపెనీకి మూవ్ అవుతున్నారా, పాత కంపెనీలో పాజిటివ్ ఇమేజ్తోనే బయటికి రావాలి. ఓకే, ఇది కూడా జాగ్రత్తగా పెట్టాలి. అందుకే రెసిగ్నేషన్ లెటర్. ఇంక్వైరీ లెటర్స్ ఉంటాయి. ఇంక్వైరీ లెటర్స్ అంటే పలానా ఆర్డర్ గురించి తెలుసుకోవటము, ఏదైనా ఇన్ఫర్మేషన్ గురించి తెలుసుకోవడానికి పెట్టే లెటర్స్ని ఇంక్వైరీ లెటర్స్ అంటారు. దెన్ పర్సువేసివ్ లెటర్స్. పర్సువేసివ్ అంటే ఫర్ సపోజ్ టెండర్స్ ఉన్నాయి, టెండర్స్ గురించి డిస్కషన్ జరుగుతుంది. సో నీ కాంపిటీటర్ కన్నా నీకే రావాలి అనుకుంటున్నారు మీరు అనుకోండి ఆ ప్రాజెక్ట్. దెన్ ఆ ప్రాజెక్ట్ ఇచ్చే వాళ్ళని మీరు కన్విన్స్ చేసేలాగా రాయాలి లెటర్. అంటే ఆ ప్రాజెక్ట్ ఇస్తే మీరు ఏ రకంగా ఆ కంపెనీకి హెల్ప్ చేయగలరో అది పర్సువేసివ్గా ఉండాలి, అంటే కన్విన్సింగ్గా ఉండాలి. ఎదుటి పర్సన్ ఆ లెటర్కి మీకు యాక్సెప్ట్ చేసేటట్టుగా ఉండాలి. ఓకే, అండ్ దెన్ ఇదంతా లెటర్స్ గురించి. దెన్ మనకి ఈమెయిల్స్లో సిసి, బీసీసీ, అటాచ్మెంట్స్ కూడా ఉంటాయి. అటాచ్మెంట్స్ అంటే నేను చెప్పాను, రెజ్యూమేని మీరు అటాచ్ చేస్తారు. సింబల్ ఇలా ఉంటుంది, ఇక్కడ కింద ఉంటుంది మనకి ఈమెయిల్లో ఇట్లా పిన్ లాగా ఉంటుంది. దానిపైన క్లిక్ చేస్తే మీరు మీ డెస్క్టాప్ నుంచి ఫైల్స్ని యాడ్ చేయొచ్చు. సిసి అంటే కార్బన్ కాపీ అంటే ఇప్పుడు హెచ్ఆర్కి పంపిస్తున్నావు మెయిల్, హెచ్ఆర్తో పాటు టెక్నికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా పెట్టమన్నారు అనుకోండి మెయిల్. సో హెచ్ఆర్కి మెయిన్ మెయిల్ పెడతావు. సిసి అంటే వాళ్ళతో పాటు టెక్నికల్ డిపార్ట్మెంట్కి కూడా పోతుంది మెయిల్. అండ్ సిసిలో నువ్వు ఎవరెవరికి పంపిస్తున్నావో హెచ్ఆర్కి కనిపిస్తుంది, అండ్ టెక్నికల్ డిపార్ట్మెంట్ వాళ్ళకి హెచ్ఆర్కి పెట్టినట్టు కూడా తెలుస్తుంది. కానీ అలా తెలియకూడదు ఒకరిది ఇంకొకరికి అనుకున్నప్పుడు బీసీసీ అంటే బ్లాక్ కార్బన్ కాపీ అనమాట. అంటే మల్టిపుల్ పీపుల్కి పెట్టచ్చు మెయిల్, ఒకరికి తెలియదు అనమాట, ఎవరికి పెట్టారు అనేది తెలియకుండా కూడా పెట్టచ్చు. ఓకే, అండ్ ఈ ఇన్ఫర్మేషన్ అంతా చాలా ప్రిసైజ్గా ఉండాలి. ప్రిసైజ్ అంటే క్లియర్ కట్గా పాయింట్ టు పాయింట్ ఉండాలి, సాగతీయటాలు ఉండకూడదు. ఓకే, అండ్ నౌ లెట్ us see what the format. బిజినెస్ లెటర్స్కి ఫార్మాట్ ఎలా ఉంటుందో చూద్దాం ఇక్కడ. ఓకే, ఫస్ట్ ఏంటి, హెడ్డింగ్, డేట్, మీ అడ్రస్, ఎవరైతే పంపుతున్నారో వాళ్ళ అడ్రస్. ఓకే, దెన్ ఎవరికైతే పంపుతున్నారో వాళ్ళ అడ్రస్, పంపే వాళ్ళది, రిసీవ్ చేసుకునే వాళ్ళది కంప్లీట్ అడ్రస్. తర్వాత సాల్యూటేషన్లో డియర్ వాడచ్చు, రెస్పెక్టెడ్ వాడచ్చు, డిపెండ్స్ అపాన్ ది సిచ్యువేషన్. ఓకే, అండ్ దెన్ నెక్స్ట్ ఏంటి, బాడీ ఆఫ్ ద లెటర్లో మీరు అసలు ఏం చెప్పాలనుకుంటున్నారో అది, అండ్ చాలా ప్రిసైజ్గా ఉండాలి. ఓకే, చాలా పాయింట్ టు పాయింట్ ఉండాలి, కానీ ఎలాబరేటివ్గా ఉంటే నో వన్ హ్యాస్ టైమ్ టు గో త్రూ ద కంప్లీట్ లెటర్. ఇప్పుడు మనకు తెలిసిందే, ప్రతి హెచ్ఆర్స్ కానీ అందరూ ఎంత బిజీగా ఉంటారో తెలిసిన విషయమే. సో పాయింట్ టు పాయింట్ చదివే ఓపిక ఎవరికీ ఉండదు, కాబట్టి
క్లియర్ కట్గా చిన్నగా చెప్పాలనుకుందంతా చెప్పేసేయాలి. ఓకే, అండ్ ఇక్కడ ఇండెంటేషన్ ఉండకూడదు. అంటే ఇదివరకు మనం పారాగ్రాఫ్స్ ఇక్కడ సగం నుంచి స్టార్ట్ చేసేవాళ్ళం కదా, ఇలా రాసేవాళ్ళం కదా, అలా రాయకూడదు. స్టార్టింగ్ నుంచే స్టార్ట్ చేసేయాలన్నమాట, ఫస్ట్ నుంచే. అండ్ ఏదైనా హైలైట్ చేయాలనుకుంటే ఇలా బుల్లెట్స్ కానీ, ఓకే, హెడ్డింగ్స్ కానీ, నంబర్లెస్ కానీ, గ్రాఫిక్స్ కానీ యూజ్ చేయొచ్చు లెటర్లో. అంటే హైలైట్ చేయడానికి బోల్డ్, ఇటాలిక్, అండర్లైన్ అవన్నీ యూజ్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ ఫైనల్గా కాంప్లిమెంటరీ క్లోజ్ అనమాట. కాంప్లిమెంటరీ క్లోజ్ అంటే జనరల్గా లవ్వింగ్లీ అదంతా మనం ఇన్ఫార్మల్గా వాడుకుంటాం. కానీ ఫార్మల్గా, ప్రొఫెషనల్గా మనం లెటర్ రాయాలి అంటే సిచ్యువేషన్ని బట్టి సిన్సియర్లీ, ట్రూలీ, అప్రిషియేటివ్లీ, రెస్పెక్ట్ఫుల్లీ, ఫెయిత్ఫుల్లీ, లేదా బెస్ట్ రిగార్డ్స్, థ్యాంక్స్ అగైన్. సో ఇలాంటివి మనం ఇక్కడ వాడి ఫైనల్గా మన సైన్ చేసి మన డీటెయిల్స్ ఇచ్చి అండ్ ఎన్క్లోజర్లో ఈ మెయిల్తో పాటు, ఈ లెటర్తో పాటు ఏమేమి అటాచ్ చేసామో, అంటే ఇప్పుడు రెజ్యూమ్ ఇది కవర్ లెటర్ అనుకోండి, ఫర్ సపోజ్ రెజ్యూమ్ అటాచ్ చేస్తున్నాము అనేది ఇక్కడ వాళ్ళకి మెన్షన్ చేయాలి. సో దట్ వాళ్ళు చూసుకుంటారు, అంటే దీంతో పాటు ఇంకేవో అటాచ్మెంట్స్ ఈ సింబల్ ద్వారా మాకు పంపించారు అనేది తెలుసుకుంటారు. ఓకే, సో ఇది మనకి బిజినెస్ లెటర్ ఫార్మాట్. ఓకే, అండ్ ఆన్లైన్లో కూడా చాలా ఫార్మాట్స్ ఉంటాయి. ఇది బేసిక్ ఫార్మాట్ నేను చెప్పాను. ఒకసారి ఎగ్జామ్కి వెళ్ళే ముందు చూసుకోండి. నాకు తెలిసి దిస్ ఇస్ ష్యూర్ షార్ట్ క్వశ్చన్ మీకు ఎగ్జామ్లో బిజినెస్ లెటర్స్ గురించి ఖచ్చితంగా క్వశ్చన్ వస్తుంది. ఓకే, సో చూసుకొని వెళ్ళండి. దెన్ నెక్స్ట్ డిస్క్రిప్టివ్ రైటింగ్ అంటే షార్ట్గా రాయొచ్చు లేదా లాంగ్గా రాయొచ్చు. అంటే లాంగ్గా అంటే ఒక 4-5 పారాగ్రాఫ్స్లో లేదా 2-3 పారాగ్రాఫ్స్లో రాయొచ్చు. సో ఇది కూడా మీరు ప్రాక్టీస్ చేసి వెళ్ళండి. అంటే ఇప్పుడు ఏదైనా మీ బెస్ట్ ఫ్రెండ్ గురించి కానీ, ఫేవరెట్ ప్లేస్ గురించి కానీ మీరు ఒకసారి ఇంట్లో ప్రాక్టీస్ చేస్తే మీరు ఎగ్జామ్లో రాయడానికి వీలుగా ఉంటుంది. ఓకే, ఎందుకంటే ఎగ్జామ్లో ఒక్కొక్కసారి వాళ్ళు టాపిక్ ఇస్తారు, ఒక్కొక్కసారి మీ ఓన్ టాపిక్ పైన రాయమంటారు. ఓకే, సో అందుకే మీరు ఏదైనా ఒక 2 టాపిక్స్ ప్రిపేర్ అయ్యి వెళ్తే బెస్ట్. అండ్ మీకు ఎలా చేయాలో, ఎలా రాయాలో కూడా తెలుస్తుంది అది. ఓకే, దెన్ నెక్స్ట్ థర్డ్ యూనిట్ ఈజ్ ఆల్ అబౌట్ జాబ్ స్కిల్స్. జాబ్ స్కిల్స్లో ఇంటర్వ్యూలో దీస్ డేస్ ఖచ్చితంగా మనకి ఉండే రౌండ్స్ ఏంటి? గ్రూప్ డిస్కషన్, డిబేట్లు. ఓకే, గ్రూప్ డిస్కషన్ అంటే ఏంటి అంటే ఒక గ్రూప్గా నువ్వు, నీతో పాటు నీ కాంపిటీటర్స్ కూడా ఉంటారుగా ఇంటర్వ్యూలో, నీతో పాటు ఇంటర్వ్యూ అటెండ్ అయ్యేవాళ్ళు. సో హెచ్ఆర్స్ వాళ్ళని గ్రూప్ల లాగా డివైడ్ చేసి, ఓకే, వాళ్ళకు ఒక టాపిక్ ఇచ్చేసి, ఓకే, ఆ టాపిక్ గురించి డిస్కస్ చేయమంటారు. సో డిస్కషన్లో సపోర్టింగ్ అపోజిషన్ కన్నా కొత్త పాయింట్స్ తీసుకొచ్చి వాటి గురించి ఇన్ఫర్మేటివ్గా ఉండాలి గ్రూప్ డిస్కషన్ అనేది. ఓకే, మీకు ఈ రూల్స్ తెలియాలి. డిబేట్ అంటే ఏంటి? డిబేట్ అనగానే మనకి ఏంటి, ఒక సపోర్టింగ్ గ్రూప్ ఉంటుంది, ఒక అపోజింగ్ గ్రూప్ ఉంటుంది. అంటే ఒకటే గ్రూప్ హెచ్ఆర్ ఎవరైతే డివైడ్ చేస్తారో గ్రూప్ని, అందులో సపోర్టింగ్ గ్రూప్, అపోజింగ్ గ్రూప్ 2 గ్రూప్స్గా మారిపోయి కొందరు సపోర్ట్ చేస్తారు, కొందరు అపోజ్ చేస్తారు. సో ఇందులో మరి నీ ఇండివిజువల్ పర్ఫార్మెన్స్ కదా హెచ్ఆర్ చూసేది. సో ఎవరైనా ఇనిషియేటివ్ తీసుకుంటే వెల్ అండ్ గుడ్, లేదా మీరే ఇనిషియేషన్ తీసుకోండి. అంటే స్టార్ట్ చేయండి సెషన్ని, లేచి మీ పేరు చెప్పి, మీ డీటెయిల్స్ చెప్పి, మీ వ్యూ ఏంటి ఈ పలానా టాపిక్ మీద అనేది స్టార్ట్ చేయండి. ఓకే, అండ్ ఫైనల్గా ఎవరైనా ఇన్ బిట్వీన్ డిస్కషన్స్ జరుగుతూ ఉంటాయి. అండ్ స్పెషల్లీ డిబేట్లో గుర్తుపెట్టుకోండి, గొడవగా మార్చకూడదు దాన్ని. మీ వ్యూ మీరు షేర్ చేస్తున్నారు అంతే. అండ్ అది అందరూ యాక్సెప్ట్ చేయాలి అని లేదు. ఓకే, యాక్సెప్ట్ చేయకపోయినా వాళ్ళతో గొడవ పడకూడదు. ఓకే, ఎందుకంటే ఇది జస్ట్ మీ స్కిల్ యాక్సెసింగ్కి చేసే టెస్ట్ కాబట్టి, రియల్ టైం డిబేట్ కాదు. ఓకే, స్కిల్స్ని చూడటానికి పెట్టే డిబేట్ కాబట్టి గొడవలోకి దిగితే నెగిటివ్ ఇంప్రెషన్ వస్తుంది హెచ్ఆర్కి. అండ్ ఫైనల్గా కన్క్లూడ్ చేసేది కూడా మీరు తీసుకుంటే ఎక్స్ట్రా పాయింట్స్ వస్తాయి. ఇనిషియేషన్ తీసుకున్న వాళ్ళకి కన్క్లూజన్ అంటే
డిబేట్ అయిపోయాక లాస్ట్లో సో ఇవాళ జరిగిన సెషన్ ఇది, వీళ్ళు ఇదన్నారు, ఓవరాల్గా నేను ఇది అనుకుంటున్నాను అని కన్క్లూజన్ ఇస్తాం కదా ఏదైనా ప్రోగ్రామ్ అయితే. అది కూడా ఆ ఛాన్స్ మీరే తీసుకుంటే ఎక్స్ట్రా పాయింట్స్ వస్తాయి ఇంటర్వ్యూలో. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ గ్రూప్ డిస్కషన్ అండ్ డిబేట్. దెన్ నెక్స్ట్, సో ఇంటర్వ్యూకి ఎలా ప్రిపేర్ అవ్వాలి? ఫస్ట్ యాక్సెస్ యువర్ సెల్ఫ్. యాక్సెసింగ్ యువర్ సెల్ఫ్ అంటే అసలు మీ స్ట్రెంగ్త్స్ ఏంటి, మీ టాలెంట్స్ ఏంటి, మీ స్కిల్స్ ఏంటి, మీ ఎబిలిటీస్ ఏంటి, మీకున్న వీక్నెస్లు ఏంటి, మీ ఇంట్రెస్ట్ ఏరియాస్ ఏంటి, ఓకే, మీరు నమ్మే బిలీఫ్ ఏంటి, మీ వాల్యూస్ ఏంటి. ఓకే, సో ఇది మీరు ఫస్ట్ అనలైజ్ చేసుకోవాలి. అసలు మీరు లైఫ్లో ఎటు వెళ్ళాలని ప్లాన్ చేసుకుంటున్నారు, మీ గోల్స్ ఏంటి. ఓకే, సో ఇదంతా ఒక పేపర్ తీసుకొని మీ గురించి మీరు యాక్సెస్ చేసుకోండి. చేసుకున్నాక దాన్ని ట్రాక్ అండ్ లెవరేజ్ యువర్ అకంప్లిష్మెంట్స్. ఓకే, సో ప్రతి మనిషికి అకంప్లిష్మెంట్స్ ఉంటాయి లైఫ్లో. సో దేని గురించి మీరు ఎక్కువ ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారు అనేవి ఫస్ట్ ఒక లిస్ట్ మెయింటైన్ చేసుకోండి, ఒక లిస్ట్ రాసుకోండి అసలు ఏం చేశారు మీరు. ఓకే, అందుకే ఎక్స్ట్రా యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయమని చెప్పేది స్టూడెంట్స్కి, సో దట్ రెజ్యూమేలో మీరు యాడ్ చేసుకోవడానికి బాగుంటుంది అండ్ వెయిటేజ్ కూడా పెరుగుతుంది రెజ్యూమేది. ఎస్ ఆర్ నో? పక్క క్యాండిడేట్తో పోలిస్తే నీ రెజ్యూమేలో సంథింగ్ ఎక్స్ట్రా ఉంటేనే నీది షార్ట్ లిస్ట్ చేస్తారు రెజ్యూమే. సో నీ రెజ్యూమే చూడడానికి కూడా అలా ఉండాలి, సంథింగ్ ఎక్స్ట్రా ఉంది క్యాండిడేట్లో అని చూసిన వాళ్ళకి అర్థమయ్యేలాగా మీరు మీ అకంప్లిష్మెంట్స్ని పెట్టాలి. దెన్ నెక్స్ట్, అప్డేట్ చేయండి. సో ఈ అనాలిసిస్ అంతా చేస్తారు కదా, ఫస్ట్ మీకేం కావాలి, సెల్ఫ్ అనాలిసిస్, మళ్ళీ మీ అచీవ్మెంట్స్ అకంప్లిష్మెంట్స్ అన్నీ పెట్టుకుంటారు కదా, అవన్నిటిని ఆర్డర్లో పెట్టి రెజ్యూమే తయారు చేసుకోండి. ఓకే, రెజ్యూమే తయారు చేశాక ఒకసారి మళ్ళీ రీయాక్సెస్ చేసుకోండి. ఓకే, అంటే లైక్ ఏదైనా మిస్టేక్స్ జరిగాయా, ఏదైనా ఫేక్ ఇన్ఫర్మేషన్ అనుకోకుండా పెట్టారా, అండ్ మీరు కంపెనీ టు కంపెనీ మార్చొచ్చు కూడా రెజ్యూమే. ఇప్పుడు జాబ్ డిస్క్రిప్షన్ చూస్తాం, జాబ్ స్పెసిఫికేషన్స్ చూస్తాం, ఒక్కొక్క జాబ్కి ఒక్కొక్క రిక్వైర్మెంట్ ఉంటుంది. సో దాని ప్రకారంగా కాస్త వాళ్ళకి కావాల్సింది మీ రెజ్యూమ్లో కనిపించేలాగా మీరు ఎడిట్ చేసుకుంటే షార్ట్ లిస్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఓకే, దెన్ నెక్స్ట్, ప్రిపేర్ క్వశ్చన్స్ టు ఆస్క్. సో most of the times we ask lots of dumb questions to HRs. సో dumb questions కాకుండా అండ్ మరీ ఓవర్ డీటెయిల్స్ అడగాల్సిన అవసరం లేకుండా బేసిక్ క్వశ్చన్స్, అంటే రీసెంట్ అచీవ్మెంట్ ఏదో ఉంటుందా కంపెనీకి, అంటే మీరు అడిగే క్వశ్చన్ని బట్టి మీరు అంతో ఇంతో ఆ కంపెనీ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేశారు అనేది హెచ్ఆర్కి అర్థం అవ్వాలి. సో అలా అడగటానికి కొన్ని క్వశ్చన్స్ ప్రిపేర్ చేసి పెట్టుకోండి మొదలే, అంటే ఏ కంపెనీకి వెళ్తున్నారో ఆ కంపెనీ గురించి. దెన్ ఫాలో అప్, వెళ్ళిపోయారు, ఇంటర్వ్యూ అటెండ్ అయిపోయారు, 24 to 48 hours అవుతుంది, రెస్పాన్స్ రాలేదు. దెన్ మీరు హ్యాపీగా ఒక ఫాలో అప్ మెయిల్ కూడా పెట్టుకోవచ్చు. ఫాలో అప్ మెయిల్ మొత్తంలో మీకు ఆ జాబ్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉన్నది అనేదే వాళ్ళకి కనిపించాలి. ఓకే, సో ఈ విధంగా మీరు ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవ్వాలి. అండ్ సక్సెస్ ఎలా వస్తుంది మీకు? ఫస్ట్ ఏంటి, మీ డ్రెస్సింగ్ చాలా ఫార్మల్గా ఉండాలి, చాలా నీట్గా ఉండాలి. ఓకే, చాలా డిగ్నిఫైడ్ లుక్ ఉండాలి అండ్ వెల్ గ్రూమ్డ్ ఉండాలి మీరు. అబ్బాయిలు అయితే షేవింగ్, హెయిర్ కట్ ఎక్సెట్రా, పాలిష్డ్ షూస్, ఐరన్డ్ క్లోత్స్. ఓకే, అమ్మాయిలు కూడా కాటన్ క్లోత్స్, నీట్లీ బ్రైడెడ్ హెయిర్, కోమ్డ్ హెయిర్. ఓకే, సో చాలా నీట్గా రెడీ అవ్వాలి. దెన్ ఎస్టాబ్లిషింగ్ ర్యాపో. సో ర్యాపో కూడా ఉండాలి ఎవరితో? ఇంటర్వ్యూవర్స్తో. అది ఎలా డెవలప్ అవుతుంది? మీరు వెళ్ళిన దగ్గర నుంచి వాళ్ళకి మీరు గ్రీటింగ్స్ ఇచ్చినప్పటి దగ్గర నుంచి, అంటే గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ మ్యామ్ చెప్పిన దగ్గర నుంచి వాళ్ళతో ఒక కైండ్ ఆఫ్ ర్యాపో డెవలప్ చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ట్రై టు
ఎక్కువ మాట్లాడకండి, అలానే తక్కువ కూడా మాట్లాడకుండా మీరేంటో వాళ్ళకు ఒక అండర్స్టాండింగ్ వచ్చేలాగా బిహేవ్ చేయాలి ఇంటర్వ్యూలో. ఓకే, దెన్ నెక్స్ట్, దీనిపైన ఇంతెందుకు స్ట్రెస్ చేస్తున్నాను అంటే బికాస్ మీరంతా పాసింగ్ అవుట్ స్టూడెంట్స్ కాబట్టి మీకు హెల్ప్ అవుతుంది. ఓకే, దెన్ బాడీ లాంగ్వేజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇంటర్వ్యూస్లో. కొంతమంది ఇలా ఊగుతూ ఉంటారు అటు ఇటు, ఓకే, డాన్సింగ్ చేస్తూ ఉంటారు నిలబడి, లేదా కూర్చొని కాలు మీద కాలేసి ఇలా కాలు ఊపుతూ ఉంటారు. సో ఒక ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఎలా కూర్చోవాలి, ఎలా నిలబడాలి, ఓకే, అండ్ మీ పోస్చర్ ఎలా ఉండాలి, మీరు మాట్లాడుతుంటే మీ జెస్చర్స్ ఎలా ఉండాలి, ఓకే, మీ ఐ కాంటాక్ట్ ఎలా ఉండాలి, ఓకే, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఓకే, వీటి వల్లే మీ పైన ఇంప్రెషన్ డెవలప్ అవుతుంది ఎదుటి వాళ్ళకి. ఎస్ ఆర్ నో? మీకు చాలా నాలెడ్జ్ ఉన్నా కూడా మైండ్లో మీ లుక్ వైజ్ మీరు బాగాలేకున్నా, అంటే నీట్గా డ్రెస్అప్ కాకున్నా, ఓకే, అండ్ గుడ్ బాడీ లాంగ్వేజ్ లేదు, అలా ఉన్నప్పుడు వాళ్ళు కన్సిడర్ చేస్తారా? నో, చేయరు హెచ్ఆర్స్. అండ్ ఆన్సరింగ్ క్వశ్చన్స్, అసలు ఇది కీ ఇంపార్టెంట్ అనమాట ఇంటర్వ్యూలో. వాళ్ళు అడిగే క్వశ్చన్స్కి మీరు ఆన్సర్స్ ఇవ్వడాన్ని బట్టే మ్యాక్సిమం మీ సక్సెస్ డిపెండ్ అయి ఉంటుంది. దెన్ మీరు అడిగే క్వశ్చన్స్ కూడా అతిగా క్వశ్చన్స్ అడగద్దు, అలా అని అసలు అడగకుండా ఉండకూడదు. అడిగినవి మీనింగ్ఫుల్గా ఉండాలి. ఓకే, అండ్ వాళ్ళు పెద్ద ఆన్సర్ ఇచ్చే అంత క్వశ్చన్స్ అడగకూడదు, ఎందుకంటే అడిగినప్పుడు చెప్పే బాధ్యత వాళ్ళ మీద ఉంటుంది, చెప్పకుండా వాళ్ళు ఊరుకోలేరు. అలానే వాళ్ళ టైం వేస్ట్ అవ్వకూడదు. ఓకే, మీరు అడగటం ఎందుకు అంటే మీరేదో కంపెనీ గురించి తెలుసుకున్నారని వాళ్ళకి తెలియటానికి, అంతే. ఓకే, ఇదంతా వర్బల్. నాన్ వర్బల్ ఏముంటుంది? మీ ఐ కాంటాక్ట్ మోస్ట్ ఇంపార్టెంట్. మీరు ఐ టు ఐ చూడట్లేదు హెచ్ఆర్ అంటేనే యు ఆర్ ల్యాకింగ్ కాన్ఫిడెన్స్ అని హెచ్ఆర్కి అక్కడ కన్ఫర్మ్ అయిపోతుంది. సో ఐ కాంటాక్ట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ మీ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, సమ్ టైమ్స్ ఊ అని ఆలోచిస్తుంటాం వాళ్ళు క్వశ్చన్ అడగగానే, లేదా టెన్షన్ కనిపిస్తూ ఉంటుంది ఫేస్లో, లేదా షివరింగ్ తెలుస్తుంది, వాయిస్లో షివరింగ్ ఉంటుంది, సమ్ టైమ్స్ హ్యాండ్స్లో షివరింగ్ ఉంటుంది. ఓకే, సో అలాంటివి ఒకవేళ ఉన్నా కూడా బయటకి ఎక్స్పోజ్ కాకుండా చిన్న లిటిల్ స్మైల్, అంటే ఉండనట్టు స్మైల్తో, కాన్ఫిడెంట్ ఫేస్తో మీకు తెలిసిందే చెప్పండి, అంతే. అలానే బ్లఫ్ కూడా చేయకండి, ఏదేదో ఎక్స్ట్రా థింగ్స్ యాడ్ చేసి చెప్పకండి. ఎంత తెలుసో అంత చెప్పండి. అండ్ ఓవర్గా ఎక్స్ప్రెషన్స్ ఇవ్వటము, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అలా ఏవి చేయకండి. దెన్ పోస్చర్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మీకు సీట్ ఆఫర్ చేశారు కూర్చోమని, ప్యానెల్ ఉన్నారు ఎదురుగా, ఓకే, ఒక 5 ఇంటర్వ్యూయర్స్ ఉన్నారు ప్యానెల్ ఎదురుగా, మీకు కూర్చోమని చెప్పారు, మీరు వచ్చి జస్ట్ ఇలా కుర్చీలో కొనాక్కి కూర్చున్నారనుకోండి, కార్నర్లో, ఫ్రంట్ కార్నర్, దట్ షోస్ యువర్ కాన్ఫిడెన్స్. ఓకే, అక్కడే మీ కాన్ఫిడెన్స్ బయటపడిపోతుంది. వీళ్ళు భయపడుతున్నారనో, వీళ్ళకి కాన్ఫిడెన్స్ లేదనో, ఓకే, వాళ్ళు కంఫర్ట్గా లేరనో. సో ఇలా ఉన్న వాళ్ళు మా కంపెనీకి ఏం వర్క్ చేస్తారు అనే క్వశ్చన్ మార్క్ వాళ్ళకు ఉంటుంది. సో పోస్చర్ కూడా ప్రాపర్గా మెయింటైన్ చేయాలి. అలానే కంప్లీట్గా ఇలా వెనకాలకి కుర్చీలో కూర్చుండిపోయి రిలాక్స్ అవ్వటం కూడా కాదు. ఒక ప్రాపర్ పోస్చర్, ఇవన్నీ మీరు వెళ్ళే ముందు ప్రాక్టీస్ చేసుకోండి ఇంట్లో. అండ్ జెస్చర్స్, జనరల్గా అయితే జెస్చర్స్ యూస్ చేయొద్దు అంటారు ఇంటర్వ్యూస్లో, అంటే ఎక్కువ హ్యాండ్ మూమెంట్, ఓకే, బాడీ మూమెంట్ యూస్ చేయొద్దు అంటారు. కానీ ఒకవేళ మీరు యూస్ చేయాల్సి వచ్చినా కూడా అది చాలా నీట్గా ఉండాలి జెస్చర్ అనేది. ఇప్పుడు ఏదైనా మీరు కాంట్రవర్షియల్ టాపిక్ మాట్లాడుతుంటే ఇలా హ్యాండ్తో ఇలా యూస్ చేసి, అంటే నేను ఇది ఒప్పుకోను అన్న విధంగా అలా కాకుండా చాలా జెంటిల్గా జెస్చర్స్ యూస్ చేస్తే చేయగలిగితే చేయండి, లేదా అసలు టోటల్గా మానుకోండి ఇంటర్వ్యూలో. దెన్ స్పేస్, మీకంటూ ఒక స్పేస్ ఇస్తారు, ఇక్కడ కూర్చోండి, ఇక్కడ నిలబడండి, అది చేయండి, ఇది చేయండి అని. ఆ స్పేస్ మట్టుకే యూస్ చేసుకోండి, కానీ డోంట్ ఓవర్ రియాక్ట్ అండ్ డోంట్ మూవ్ ఎవ్రీవేర్ ఇన్ ద ఆఫీస్. ఓకే, దట్ షోస్ యువర్ ఓవర్ కాన్ఫిడెన్స్. ఓకే, సో అలా, సో ఇవన్నీ చిన్న చిన్న టిప్స్ అనమాట ఇంటర్వ్యూకి వెళ్ళటానికి.
ఓకే, సో దీనివల్ల మీరు సక్సీడ్ అవ్వచ్చు ఇంటర్వ్యూలో. దెన్ నెక్స్ట్ డూస్ అండ్ డోంట్స్. ఏమేం చేయాలి, ఏమేం చేయకూడదు ఇంటర్వ్యూకి అంటే, డూ టేక్ ప్రాక్టీస్ రన్. సో లొకేషన్ ఎక్కడుంది, ఆ లొకేషన్కి నేను ఎంతసేపట్లో వెళ్ళగలను, అవన్నీ మొదలే మీరు చూసుకొని పెట్టుకోండి. ఎందుకంటే ఇంటర్వ్యూకి లేట్ వెళ్ళిన వాళ్ళని అసలు కన్సిడర్ చేయరు హెచ్ఆర్స్. దెన్ ఎలాంటి ఇంటర్వ్యూకి వెళ్తున్నారు, ఎలాంటి జాబ్కి మీరు అప్లై చేశారు, ఓకే, అది కూడా తెలిసి పెట్టుకోండి. దెన్ అలా అని ఓవర్గా ప్రిపేర్ అయిపోకండి అంటే ఒక కంపెనీ గురించి. ఎందుకంటే వెన్ యూ బై హార్ట్ లెర్న్ యువర్ ఇంట్రొడక్షన్ అనేది ఏంటి, మిమ్మల్ని మీరు వాళ్ళకి మార్కెట్ చేసుకుంటున్నారు, మిమ్మల్ని మీరేంటో వాళ్ళకి చెప్తున్నారు. దాన్ని కూడా బాగా అతిగా ప్రాక్టీస్ చేసి వెళ్తే అది కూడా ఒక లెసన్ లాగా ఇలా చదువుతూ చెప్తున్నట్టుగా ఉంటుంది. చదువుతూ చెప్తున్నట్టుగా ఇంట్రొడక్షన్ ఎప్పుడు ఉండకూడదు, మీరు వాళ్ళతో మాట్లాడుతున్నట్టుగా ఉండాలి. ఓకే, అండ్ మీ డ్రెస్సింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ 10 minutes ముందే ఉండేలాగా చూసుకోండి. అండ్ అప్లికేషన్ కూడా నీట్గా ఫిల్ చేసేలాగా చూసుకోండి. అండ్ ఎక్స్ట్రా కాపీస్ తెచ్చిపెట్టుకోండి, రెజ్యూమేస్. అండ్ ఇంటర్వ్యూవర్స్ని గ్రీట్ చేయడం మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, అండ్ వాళ్ళ లాస్ట్ నేమ్స్ కూడా యూస్ చేయొచ్చు. అండ్ అది ప్రొనౌన్సియేషన్ తెలియకపోతే ఆఫీస్లో కనుక్కొని ఆ విధంగా వాళ్ళని, తెలియకపోతే ఊరుకోండి, లాస్ట్ నేమ్ వాడకండి, తెలిస్తే వాడండి. తెలియకుండా తప్పుగా ప్రొనౌన్స్ చేసి వాడితే మళ్ళీ అది ఇట్ సౌండ్స్ వెరీ బ్యాడ్ యాక్చువల్లీ. ఓకే, దెన్ నెక్స్ట్ గుడ్ ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేయండి. ఓకే, అండ్ చాలా ఇంట్రెస్ట్ చూపించండి. ఏ పొజిషన్కి ఏ కంపెనీకి వెళ్ళినా మీదేంట్లే కంపెనీ ఇస్తే ఇచ్చారు లేకపోతే లేదనే ఫీలింగ్ మీకు ఉన్నా కూడా అది లోపలే పెట్టుకొని యు ఆర్ వెరీ ఎంతూజియాస్టిక్ టు వర్క్ విత్ దెమ్ అనేది వాళ్ళకి తెలిసేలాగా చేయండి. దెన్ నెక్స్ట్ సాఫ్ట్ స్పోకెన్ ఉండండి. ఓకే, ఓవర్ కాన్ఫిడెంట్గా ఉండకండి, ఫోర్స్ఫుల్గా మాట్లాడకండి. అండ్ కాన్ఫిడెన్స్ లెవెల్ మెయింటైన్ చేయండి, అగ్రెసివ్గా ఉండకండి. ఓకే, అండ్ నెగిటివ్ ఎప్పుడు కూడా పాత కంపెనీ, ఇప్పుడు మీరు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ ఎంప్లాయీ అనుకోండి, ఇంకో కంపెనీకి మారుతున్నారు, ఎప్పుడు కూడా నెగిటివ్స్ చెప్పకండి ఆ పాత కంపెనీ గురించి. ఓకే, ఏమున్నా పాజిటివ్సే చెప్పండి. ఎందుకంటే రేపు ఈ పర్సన్ నా కంపెనీ నుంచి వెళ్ళిపోతే నా గురించి కూడా ఇలాగే అంటాడేమో అనే ఫీలింగ్ హెచ్ఆర్కి ఉంటుంది. సో ఆల్వేస్ టాక్ పాజిటివ్ when you are in front of your superiors. Okay, then next good సిన్సియర్గా ఫ్యాక్ట్సే మాట్లాడండి, బ్లఫ్ చేయకండి, ఎక్స్ట్రా విషయాలు మాట్లాడకండి. మీ అచీవ్మెంట్స్ గురించి ఎక్కువగా చెప్పండి, అంటే స్ట్రెస్ చేసి చెప్పండి దాని గురించి. కానీ నెగిటివ్గా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇవ్వకండి, లేనిది ఉన్నట్టు చెప్పకండి. ఓకే, అండ్ మీరు వాళ్ళకి తగ్గట్టు ప్రిపేర్ అయినా కూడా మీకు ఇది ఒక ఆపర్చునిటీ ఆ కంపెనీ గురించి మీరు తెలుసుకోవడానికి. ఓకే, సో మీరు కూడా స్టడీ చేయండి అసలు ఈ కంపెనీ ఏంటి, ఈ కంపెనీ కల్చర్ ఏంటి. దెన్ ఎప్పుడు కూడా శాలరీ కానీ, వెకేషన్స్ కానీ, బోనస్లు కానీ, రిటైర్మెంట్ కానీ, వేరే వేరే బెనిఫిట్స్ కానీ కంపెనీ గురించి అస్సలే అడగండి ఇంటర్వ్యూలో. ఓకే, ఎప్పుడు అడగాలి అది, దానికి కూడా సిచ్యువేషన్ ఉంటుంది. ఆఫర్ వస్తుందా మీకు అంటే మిమ్మల్ని కంప్లీట్గా షార్ట్ లిస్ట్ చేసేసి తీసుకోవాలి అనుకున్నప్పుడు మీకు హెచ్ఆర్తో ఒక రౌండ్ కండక్ట్ చేస్తారు. కొన్ని జాబ్స్కి ఏమో శాలరీ మొదలే డిసైడ్ అయిపోతుంది. సమ్ టైమ్స్ బార్గెనింగ్స్ కూడా జరుగుతాయి, అంటే మేము ఇంత ఆఫర్ చేస్తున్నాం మీరెంత అనుకుంటున్నారు అని, అలా కొన్ని డిస్కషన్స్ ఉన్నప్పుడు అప్పుడు మీకు అడగడానికి ఛాన్స్ ఉంటుంది. తప్పితే ఫస్ట్ రౌండ్లోనే వెళ్ళి ఇదేంటి అదేంటి శాలరీ ఏంటి అవన్నీ అడగకూడదు. ఇట్ బ్రింగ్స్ యూ నెగిటివ్ ఇంప్రెషన్. ఓకే, నెగిటివ్ ఇమేజ్. దెన్ ఇంటర్వ్యూవర్కి కూడా క్లోజింగ్ అప్పుడు ఈ జాబ్ మీకు ఎంత ఇంపార్టెంట్, ఈ జాబ్ మీకు ఖచ్చితంగా కావాలి అనేదే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఇంకేంటి, ఫైనల్గా ఇంటర్వ్యూ నుంచి వచ్చాక మీరు ఏవైనా పాయింట్స్ ఎక్కువ స్ట్రెస్ చేసి చెప్తే అవి కీ పాయింట్స్ నోట్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే సమ్టైమ్స్ హెచ్ఆర్ సాటిస్ఫై అవ్వకపోతే మళ్ళీ ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు సమ్టైమ్స్.
సో అలాంటప్పుడు మీరు ఇక్కడ చెప్పిన పాయింట్స్ మర్చిపోతే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది, కాబట్టి నోట్స్ రాసి పెట్టుకోండి. ఓకే, సో దీస్ ఆర్ డూస్ అండ్ డోంట్స్ ఇన్ అన్ ఇంటర్వ్యూ. ఓకే, సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ ఇంటర్వ్యూస్. దెన్ సాఫ్ట్ స్కిల్స్. సాఫ్ట్ స్కిల్స్ అంటే ఏంటి? ఎంత బాగా మీరు చెప్పాలి అనుకుంటున్న ఇన్ఫర్మేషన్ ఎంత ఎఫెక్టివ్గా ఎదుటి వాళ్ళకి చెప్పగలుగుతున్నారు అనేది సాఫ్ట్ స్కిల్. ఇంటర్పర్సనల్ స్కిల్స్ అంటే ఇంకొకరితో మీరు ఎంత బాగా కమ్యూనికేట్ చేయగలుగుతున్నారు. ఓకే, సో దానికి మనకు కావాల్సిన స్కిల్స్ ఏంటి? గుడ్ వర్బల్ కమ్యూనికేషన్ అంటే మాటల్లో ప్రాపర్గా ఎక్స్ప్రెస్ చేయగలగాలి మీరు అనుకుంటుంది. దెన్ నాన్ వర్బల్ కమ్యూనికేషన్. నాన్ వర్బల్ అంటే ఫర్ సపోజ్ మీరు ఇదంతా చెప్పారు కదా, మాకు ఒక లెటర్ కూడా పెట్టండి అన్నారు అనుకోండి, ఆ లెటర్లో కూడా చాలా క్లియర్గా మీరు అనుకున్నది వాళ్ళకి తెలిసేలాగా చేయగలగాలి. దెన్ లిజనింగ్ స్కిల్స్. ఎదుటి వాళ్ళు మాట్లాడుతుంది కూడా మీరు వినగలగాలి పేషెంట్గా. ఓకే, ఎంతసేపు మీరు మాట్లాడటమే కాదు. ఓకే, దెన్ నెగోషియేషన్. నెగోషియేషన్ అంటే కన్విన్స్ చేయగలగాలి. ఇప్పుడు ఎదుటి వాళ్ళకి ఏదో నువ్వు చెప్తోంది నచ్చట్లేదు, నచ్చకపోయినా కూడా దీనివల్ల ఇవి బెనిఫిట్స్ అనేది మీరు ఎదుటి వాళ్ళని మీరు అనుకుంటున్న దానికి ఒప్పించగలిగే శక్తిని నెగోషియేషన్ అంటారు. నెగోషియేషన్ కెపాసిటీ. ఓకే, దెన్ ప్రాబ్లమ్ సాల్వింగ్. సో ప్రాబ్లమ్ సాల్వ్ చేయగలగాలి, ఊరికే మాట్లాడటం కాదు. నువ్వు ఏదైనా మాట్లాడుతున్నావా, అదొక ప్రాబ్లంకి సొల్యూషన్ లాగా ఉండాలి అండ్ దాని ద్వారా డెసిజన్ తీసుకునేలాగా ఉండాలి అండ్ అసర్టివ్నెస్ ఉండాలి. నువ్వు మాట్లాడుతున్నప్పుడు ఎదుటి వాళ్ళు టీంలో ఒక్కొక్కరు ఒక్కొక్కటి షేర్ చేస్తారు అండ్ నీ కాంట్రవర్సీలో అంటే నీకు ఆపోజిషన్లో వాళ్ళు మాట్లాడుతుంటే నీకు అనేది ఒక అసర్టివ్నెస్ ఉండాలి. అంటే నీకు సొంతంగా నీకంటూ ఒక బిలీఫ్, నీకంటూ ఒక ఒపీనియన్, నీకంటూ ఒక ఐడియా, ఓకే, నీకంటూ ఒక వాల్యూ అనేది నువ్వు మాట్లాడుతున్నప్పుడు మెయింటైన్ చేయాలి. అప్పుడే కాన్ఫిడెన్స్, నీలో ఉండే కాన్ఫిడెన్స్ ఎదుటి వాళ్ళకి అర్థమవుతుంది. వాళ్ళు అపోజ్ చేసినా కూడా నువ్వు ఎక్స్ప్లెయిన్ చేసుకోగలగాలి, నెగోషియేట్ చేసుకోగలగాలి. నేను ఇది ఎందుకు ఫాలో అవుతున్నాను, ఎందుకంటే నాకు ఇంత బాగా జరిగింది అనేసి నువ్వు చెప్పుకోగలగాలి. ఓకే, సో ఇలా మెయింటైన్ చేసి మీరు ఎప్పుడైతే కమ్యూనికేట్ చేస్తారో అప్పుడు ప్రాపర్ ఇంటర్పర్సనల్ కమ్యూనికేషన్ జరుగుతుంది. ఓకే, అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ లిజనింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎదుటి వాళ్ళు మాట్లాడేది కూడా మీరు వినగలగాలి, అందులో డౌట్స్ అడగగలగాలి. ఓకే, లిజనింగ్ అండ్ క్వశ్చనింగ్ కూడా చేయగలగాలి. ఓకే, సో దీనివల్ల ప్రాపర్ కమ్యూనికేషన్ అనేది జరుగుతుంది. మనకి బెస్ట్గా మనం మాస్టర్ చేయాలి అంటే ఎదుటి వాళ్ళతో ప్రాపర్గా వర్బల్లో మాట్లాడాలి అంటే మనకు ఉండాల్సిన స్కిల్స్ ఏంటంటే టాప్ 10 స్కిల్స్. ఫ్రెండ్లీగా ఉండాలి ఫస్ట్. ఓకే, మనం ఎక్కువగా మన స్టేటస్ షో ఆఫ్ ఇచ్చామంటే ఎదుటి వాళ్ళు చాలామంది అసలు మాట్లాడడానికే ఫస్ట్ ముందు వెనకాల అవుతారు. సో అలా ఉండకుండా ఫ్రెండ్లీగా ఉండాలి. అండ్ థింక్ బిఫోర్ యూ స్పీక్. ఓకే, మాట్లాడే ముందు ఇది నెససరీయా, నేను ఇప్పుడు మాట్లాడడం కరెక్టా, మాట్లాడకపోవడం కరెక్టా, మాట్లాడితే ఏం జరుగుతుంది, మాట్లాడకపోతే ఏం జరుగుతుంది, ఇవన్నీ ఆలోచించుకున్నాకే మాట్లాడాలి. అండ్ క్లియర్ కట్గా పాయింట్ టు పాయింట్ ఉండాలి. ఓకే, సోది పెట్టకూడదు. అండ్ డోంట్ టాక్ టూ మచ్, ఓవర్ టాకింగ్ చేయకండి. ఏ చెప్పాలో చెప్పు ఊరుకోండి అంతే. అండ్ బీ యువర్ ఆథెంటిక్ సెల్ఫ్. ఆథెంటిక్ సెల్ఫ్ అంటే అసర్టివ్నెస్ మెయింటైన్ చేసుకోండి. జెన్యూన్గా, ట్రాన్స్పరెంట్, మీకు మీరు తెలియాలి, బ్లఫ్ చేయకూడదు. ఓకే, ఎదుటి వాళ్ళని మోసం చేయడానికి ప్రయత్నించకూడదు. ఆథెంటికేటెడ్గా మీకు మీరే ఉండాలి ఫస్ట్. అంటే రియల్గా, ట్రాన్స్పరెంట్గా, జెన్యూన్గా ఉండాలి ఫ్రమ్ హార్ట్. దెన్ ప్రాక్టీస్ హ్యూమిలిటీ. హ్యూమిలిటీ అంటే ఎక్కడా కూడా ఏమంటారు, మీరు గర్వంగా ఫీల్ అయ్యేది, మీ ప్రైడ్ ఉంటుంది కదా, దాన్ని చూయించకూడదు. ఎప్పుడైతే మీరు దాన్ని చూయిస్తారో గర్వాన్ని, చాలామంది డ్రాప్ అయిపోతారు. ఇతను చాలా గర్వంగా మాట్లాడతాడు, సో లెట్ మీ నాట్ టాక్ టు హిమ్. నేను అసలు అతనితో మాట్లాడను, కాన్వర్జేషన్ ఈ టాపికే డిస్కస్ చేయను అనే రేంజ్కి వెళ్ళిపోతారు ఎదుటి
వాళ్ళు. సో అలా ఉండకుండా హ్యూమిలిటీ ప్రాక్టీస్ చేయాలి. అంటే ఎంత గ్రౌండెడ్గా ఉండగలిగితే అంత గ్రౌండెడ్గా ఉండాలి, డౌన్ టు ఎర్త్. ఓకే, దెన్ స్పీక్ విత్ కాన్ఫిడెన్స్ మెయింటైన్ చేయాలి. అండ్ బాడీ లాంగ్వేజ్ చాలా ఇంపార్టెంట్. ఓకే, మీరు ఏదో ఇంపార్టెంట్ టాపిక్ మాట్లాడుతున్నారు, ఊరికే నవ్వుతూ మాట్లాడుతున్నారు అనుకోండి, చూసే వాళ్ళకి ఎలా ఉంటుంది? అది ఏదో ఫన్నీ విషయం డిస్కస్ చేస్తున్నట్టుగా ఉంటుంది, ఇంపార్టెంట్ టాపిక్ లాగా ఉండదు. సో మీ బాడీ లాంగ్వేజ్ కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ బీ కన్సైజ్. ఓకే, పాయింట్ టు పాయింట్, అంటే ఏ చెప్పాలో అది షార్ట్ ఫామ్లో ప్రాపర్గా రెస్పెక్ట్ఫుల్గా చెప్తే అదే చాలు. ఓకే, ఏ చెప్పాలనుకున్నానో అది రెస్పెక్ట్ఫుల్గా ప్రాపర్గా నేను చెప్తే చాలు అనేది అనుకోవాలి మీరు. అండ్ ఆర్ట్ ఆఫ్ లిజనింగ్ కూడా డెవలప్ చేసుకోవాలి. ఎంతసేపు మీరు మాట్లాడడమే కాదు, పక్కన వాళ్ళు మాట్లాడేది కూడా వినగలగాలి. విత్ ఆల్ దీస్ స్కిల్స్ యూ విల్ బికమ్ ద మాస్టర్ ఆఫ్ కమ్యూనికేషన్. సో hope all my students will practice this. Okay, and the final topic of your portion, critical thinking. టీమ్ వర్క్ అంటే ఏం లేదు, బికాజ్ మీరు ఇంటర్వ్యూస్ ఇదంతా ప్రిపేర్ అయ్యి ఎనీవేస్ వెళ్ళి జాయిన్ అయ్యేది ఏదో ఒక కంపెనీ టీంలోనే. సో టీమ్ వర్క్కి ఎంత సపోర్టివ్గా ఉంటే అంత మంచి అవుట్పుట్ మీకు వస్తుంది. అక్కడ మీరు ఇక్కడ చెప్పుకున్న స్కిల్స్కి దేనికి యాంటీ వెళ్ళినా ఓకే మీకు నెగిటివ్ రిజల్ట్సే వస్తాయి. అండ్ క్రిటికల్ థింకింగ్ అంటే ఏంటి? ద ప్రాసెస్ ఆఫ్ యాక్టివ్లీ అండ్ స్కిల్ఫుల్లీ కాన్సెప్చువలైజింగ్, అప్లయింగ్, అనలైజింగ్, సింథసైజింగ్ అండ్ ఎవాల్యుయేటింగ్ ఇన్ఫర్మేషన్ టు రీచ్ అన్ ఆన్సర్ ఆర్ కన్క్లూషన్. ఓకే, సో ఒక ఆన్సర్ కానీ, ఒక సొల్యూషన్ కానీ, ఒక కన్క్లూజన్ కానీ మనం తెలుసుకోవడానికి ప్రాపర్గా ఒక టాపిక్ని అర్థం చేసుకొని మీరు అనుకుంటున్న దానికి అప్లై చేసి, అనలైజ్ చేసి, సింథసైజ్ చేసి, ఓకే వీటన్నిటి ద్వారా ఒక ఆన్సర్, మీరు సొల్యూషన్ ఒక ప్రాబ్లంకి ఇవ్వగలిగితే దాన్ని క్రిటికల్ థింకింగ్ అంటారు. మీరు ఇచ్చిన సొల్యూషన్ ఆ ప్రాబ్లంకి ప్రాపర్ సొల్యూషన్ అయ్యి బాగా ఉపయోగపడి ఆ ప్రాబ్లం నుంచి వాళ్ళు బయటపడితే కంపెనీ, దెన్ దట్ బికమ్స్ యోర్ క్రిటికల్ థింకింగ్. అది దేనివల్ల జరుగుతుంది? మీకుండే అనాలిసిస్ కెపాసిటీ, అంటే ఒక సిచ్యువేషన్ని రకరకాలుగా అనలైజ్ చేసుకోగలగాలి మీరు. అండ్ ఆ అనాలిసిస్ ద్వారా ఇంటర్ప్రిట్ చేయగలగాలి. అంటే ఇది వీళ్ళు ఇందువల్ల ఇలా రియాక్ట్ అయ్యారు, ఇందుకు ఇది జరిగింది అని మీరు డిఫరెన్షియేట్ చేసుకోగలగాలి పాయింట్ టు పాయింట్. అండ్ మీకు మీరు రెగ్యులేట్ చేసుకోగలగాలి. ఈ టాపిక్లో మీరు ఎక్కడో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు, ఈ పర్సనల్ ఎమోషన్స్ మీరిచ్చే సొల్యూషన్లో ఇన్వాల్వ్ అవ్వకూడదు. మీకు మీ బాస్ నచ్చకున్నా కంపెనీకి మంచి జరగాలనేది అలా రెగ్యులేట్ చేసుకోవాలి మిమ్మల్ని మీరు. దెన్ ఇన్ఫరెన్స్ ఉండాలి, అంటే ప్రాపర్ రీజనింగ్ ఉండాలి. మీరు ఏం మాట్లాడినా దానికంటూ ఒక ఎవిడెన్స్ ఉండాలి, దానికి మీరు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోగలగాలి. అండ్ మీరు ఇచ్చింది ప్రాపర్గా మీరే ఎవాల్యుయేట్ చేసి ఇవ్వాలి. అంటే నేను ఇచ్చిన ఆన్సర్ వీళ్ళకి వర్కౌట్ అవుతుందా కాదా అనే రేంజ్లో మీరు ఆలోచించి అప్పుడే మాట్లాడాలి, అప్పుడే ఒక పని చేయాలి. దాన్ని క్రిటికల్ థింకింగ్ అంటారు. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ యువర్ కమ్యూనికేటివ్ ఇంగ్లీష్ and soft skills. Okay, thank you.